లీడర్స్. సో అందరికీ వెరీ 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 హ్యాపీ మార్నింగ్. ఈ ఎర్లీ మార్నింగ్ అందరం సంక్రాంతి సంబరాల్లో ఉన్నారు చాలా మంది. అందరికీ మొట్టమొదటిగా భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి టైంలో కూడా మనం కొంత తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, మనం డెవలప్ అవ్వాలన్న ఆశయంతో అందరం కూడా ఈరోజు ఈ సెషన్కి అటెండ్ అయిన అందరికి కూడా మోస్ట్ వెల్కమ్ అండి. రైట్. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయబోతున్నాం మనం. అంటే అసలు అయోనియా అంటే ఏంటి, అయోనియాలో వాటర్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, మన ఆర్గాన్స్ ఏంటి, దానికి ఎలా బెనిఫిట్ జరుగుతుంది, ఎందుకు మనం ఈ వాటర్ తాగాలి అనే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ తో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తో ఈ సెషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన లైన్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అంటే అందరికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎర్లీ మార్నింగ్ జూమ్ ఒక 6:50కి అరేంజ్ చేసి అందరికీ మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన సార్కి మనస్ఫూర్తిగా అందరం థ్యాంక్స్ చెప్తూ, నా పేరు వెంకట్ అండి, నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఈరోజు ప్యూర్లీ అయోనియా గురించి, అయోనియా ఎందుకు మనం వాడాలి, ఫస్ట్ మన ఇంట్లో మనం ఎందుకు ఇన్స్టలేషన్ చేసుకోవాలి, ఇలాంటి వాటర్ తాగడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, ఇప్పటి వరకు మనకు జరుగుతున్న నష్టాలు ఏంటి, ఇలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తోటి మనకి ఈ సెషన్ అంతా కూడా సాగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు మనం లైవ్ డెమోస్ కూడా చూసాం. ఈ వాటర్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటి, ఈ వాటర్ ఏంటి, అసలు ఈ వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి, దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఆల్కలైన్ ప్రాపర్టీ, మైక్రో క్లస్టరింగ్ గురించి, వీటి గురించి మనం చాలా చక్కగా అంతకుముందు డెమోస్ చూసాం, మళ్ళీ చూద్దాం. అయితే జనరల్గా అసలు మనకి ఎందుకు ఈ వాటర్ తాగాలనే ఆలోచన అవసరం ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో అందరికీ మోస్ట్ వెల్కమ్ అండి, వన్స్ అగైన్ హ్యాపీ మార్నింగ్. సో వాటర్ ఎందుకు మనకి ఫుడ్, రోజు మనం గాలి, నీరు, ఆహారం అని చెప్తాం. అంటే ప్రతి మనిషి కూడా గాలి పీల్చుకుండా ఎన్ని నిమిషాలు ఉంటాడు, 3 నిమిషాలు ఉంటాడు. వాటర్ తాగకుండా మేబీ ఒక 1 or 2 days ఉంటాడు. బాడీ డిహైడ్రేషన్ అయితే తర్వాత అవుతుంది. అలానే ఫుడ్ లేకుండా ఒక 30 days 40 days వరకు ఉండొచ్చు. సో అలాంటి గాలి, నీరు, ఆహారంలో గాలి నెట్టు మనం మార్చలేము, కానీ మనకు అవకాశం ఉన్న వాటర్ని మనం చేంజ్ చేసుకోవడం ద్వారా మన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దీనికి మొట్టమొదటిగా మనకు అసలు వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి, మన బాడీలో ప్రతి ఆర్గాన్లో కూడా మనం అన్ని కూడా మొదలు పెడితే మన ఆర్గాన్స్ అన్ని కూడా మన బ్రెయిన్ దగ్గర నుంచి, మన బ్రెయిన్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ, బ్లడ్లో 83%, ప్రతి ఆర్గాన్లో బాడీలో మొత్తం 70-80% వాటరే ఉంటుందండి. ఇలాంటి వాటర్ని మన రోజు ఎలాంటి వాటర్ మన బాడీకి ఇస్తున్నాం, ఆ వాటర్ నిజంగా మన బాడీకి ఉపయోగపడుతుందా, మన ఆర్గాన్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా, లేదు ఇలా ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలానే మన బాడీలో ప్రతి ప్రక్రియ జరగాలన్నా, అంటే బాడీలో ప్రతి ఇంపార్టెంట్ ప్రక్రియ, మనం గాలి పీలుస్తున్నాం, ఈ పీల్చిన గాలి మొత్తం సెల్స్ వరకు వెళ్ళాలన్నా, లేదు మనం తిన్న ఫుడ్ న్యూట్రిషన్ అయి ప్రతి సెల్కి అందాలన్నా, బాడీలో అంతా వేస్టేజ్ తయారయ్యేదంతా రిమూవ్ అవ్వాలన్నా, ప్రతిదానికి కూడా వాటర్ ఇంపార్టెంట్ అండి. వాటర్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ వాటర్ వీ కాంట్ లివ్. సో అలాంటి వాటర్ గురించి, తాగే నీటి గురించి ఎస్పెషల్లీ మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ వాటరు చిన్నప్పుడు మనం తాగినప్పుడు ఎలా ఉండేదంటే, మనం బావుల్లో నీళ్లు, చెరువుల్లో నీళ్లు, చల్మల్లో వాటరు, కాలువలో నీళ్లు, ఇలాంటి వాటర్ తాగినప్పుడు డైరెక్ట్గా దానిలో భూగర్భ జలాల్లో కూడా, అంటే భూమిలో కూడా ఏంటంటే పై పొరల్లో ఉండే వాటర్లో మంచి మినరల్స్ ఉంటాయి. మన బాడీకి కావాల్సిన కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్, ఇలాంటి ఆల్కలైన్ మినరల్స్ అంటారు వీటిని. ఇలాంటివన్నీ కూడా మనకి భూమిలో పై పొరల్లో ఉంటాయి. ఎప్పుడైతే వాటర్ డెప్త్ వెళ్తుందో, మనం బోర్ వేసుకుంటూ మనం లోపలికి వెళ్ళిపోయామో భూమి పొరల్లోకి, అప్పుడేమవుతుందంటే దానిలో ఎసిడిక్ మినరల్స్ శాతం ఎక్కువ అవుతుంది. ఎసిడిక్ మినరల్స్ అంటే క్లోరిన్, ఫ్లోరిన్, సల్ఫేట్స్, బ్రోమైడ్స్ లాంటి ఎసిడిక్ మినరల్స్ ఎక్కువ అవుతుంది. కానీ హ్యూమన్ బాడీకి కావాల్సిన టీడీఎస్ అంటారు, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్. ఇంతకుముందు మనం టీడీఎస్ మీటర్ పెట్టి కూడా చూసాము. ఆ టీడీఎస్ అనేది ఎంత ఉండాలంటే ఒక 100, 200, 300 వరకు ఓకే, ఎప్పుడు భూగర్భం నుంచి మనం వాటర్ తీసుకున్నప్పుడు. అందుకే మనం చిన్నప్పుడు తాగిన వాటర్ తీసుకున్నప్పుడు అనారోగ్య సమస్యలు చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు మనం ఏమవుతుందంటే, భూమిలో భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయినాయి, వాటర్ సరిగా లేదు. కాబట్టి మనం ఏం చేసాం, బోర్ ద్వారా తీయటం వల్ల ఆ టీడీఎస్ అనేది 1000, 2000, ఒక్కొక్క ఏరియాలో 3000 టీడీఎస్ కూడా చూసాం మేము. అంటే అంత అంత డేంజరస్ టీడీఎస్ వాటర్ మన బాడీకి యాక్సెప్ట్ అవ్వదు. మన బాడీకి కావాల్సిన టీడీఎస్ ఎంత అంటే ప్రెజెంట్ డేస్ లో ఒక 100, 150, 200 టీడీఎస్ ఉంటే సరిపోతుంది. సో మన డివైస్కి ఇవ్వాల్సింది కూడా 100, 150 నుంచి 200 ఉన్న టీడీఎస్ ఇస్తే మన డివైస్ లో ప్రాపర్టీస్ కూడా చాలా బాగా వస్తాయి. సో ఇది టీడీఎస్ గురించి మీరు ఫస్ట్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ గా, ఈరోజు ఇదంతా ప్రొడక్ట్ ట్రైనింగ్ కాబట్టి, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ గా మనం కంపల్సరీ మనకి ఫస్ట్ కావాల్సిన మొట్టమొదటి ఆయుధం ఏంటంటే టీడీఎస్ మీటర్ మన ఇంట్లో ఉండాలి. మన దగ్గరలో నియర్ బై ఆర్ఓ షాపులు ఎక్కడైనా టీడీఎస్ మీటర్ అంటే ఇస్తారు. అది హెచ్ఎం కంపెనీ అయితే మనకి ఎక్కువ కాలం ఉంటుంది.
టీడీఎస్ తీసుకొచ్చి ఇప్పుడు మనం తాగే వాటర్లో జనరల్ ఇప్పుడు మనం తాగుతున్న ఆర్ఓ వాటర్లో కానీ లేదా మన ఇంట్లో ఉన్న బోర్ వాటర్లో కానీ మున్సిపల్ వాటర్ వస్తే మున్సిపల్ వాటర్లో కానీ చెక్ చేస్తే టీడీఎస్ ఎంత ఉండదు ఏంటంటే మాకు ఆ డిఫరెన్సెస్ తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్క వాటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం భూగర్భ జలాలకు వచ్చేసరికి ఏమవుతుందంటే టీడీఎస్ అనేది సుమారుగా ఒక 800, 900, 1000, 2000 అలా ఉంటుంది. అంత టీడీఎస్ మనం తాగలేం. ప్లస్ ఈ టీడీఎస్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ తాగితే మరి విలేజ్ లో కొంతమంది చూస్తే ఇప్పటికే బోర్ వాటర్ తాగే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ టీడీఎస్ తాగినప్పుడు ఏంటంటే డైజెషన్ అవ్వదు, ఫ్రీ మోషన్ అవ్వదు. అలానే అనారోగ్య సమస్యలు తెలియకుండానే లోపల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు విలేజ్ లో కిడ్నీ ప్రాబ్లమ్స్ తక్కువ ఉండేవి. ఎప్పుడైతే హై టీడీఎస్ ఉన్న వాటర్ తాగామో కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ కి సంబంధించిన ఇష్యూస్, సడన్ గా హార్ట్ స్ట్రోకులు రావడం, బ్రెయిన్ స్ట్రోకులు రావడం జరుగుతా ఉంది హై టీడీఎస్ ఉండటం వల్ల. సో అంత టీడీఎస్ తాగలేక జనరల్ మనం ఏం చేస్తామంటే ఒక ఆర్ఓ సిస్టమ్ అలవాటు చేసుకున్నాం. ఆర్ఓ సిస్టమ్ అంటే మనందరూ తెలుసు, ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో ఏం చేస్తామంటే ఆర్ఓ డబ్బాలో ఆర్ఓ దానిలో ఆ టీడీఎస్ అడ్జస్ట్ అంటే ఒక 800, 900, 1000 ఉన్న టీడీఎస్ ని మనకి ఆ టీడీఎస్ మొత్తాన్ని తీసేసి ఆర్ఓ సిస్టమ్ ద్వారా మనం ఏం చేస్తాం, దాన్ని సుమారుగా 20-30 టీడీఎస్ కి మార్చుకున్నాం. ఎప్పుడైతే 20-30 టీడీఎస్ ఉందో తాగటానికి ఏమో స్వీట్ గా ఉంటాయి వాటర్, కానీ దానిలో ఎటువంటి మినరల్స్ ఉండవు. మనం ఇందాక అనుకున్నాం టీడీఎస్ అనేది 150 నుంచి 200 టీడీఎస్ ఉండాలి మన బాడీకి. కానీ మనం 20-30 టీడీఎస్ తాగటం వల్ల ఏంటంటే మన బాడీకి మినరల్స్ లేకపోవటం వల్ల ఇది కూడా అంటే అతి 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 మంచిది కాదు, అలానే అత్యల్పం కూడా మంచిది కాదు. సో మీడియంగా మనకి ఏది కావాలో అది కూడా మనకు మంచిది. సో ఎప్పుడైతే ఆర్ఓ వాటర్ తాగడం మొదలు పెట్టామో మోకాలు నొప్పులు రావటం, బీపీలు రావటం, షుగర్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దీనిలో మినరల్స్ ఏం లేవు, ఇది ప్యూర్లీ డెడ్ వాటర్. ఒక విధంగా చెప్పాలంటే డెడ్ వాటర్. ఈ డెడ్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఎటువంటి ఉపయోగం జరగడం లేదు. మరి ఇంకొంతమంది తాగే వాటర్ ఏంటంటే మున్సిపల్ వాటర్. ఇప్పుడు మోకాలు నొప్పులు వచ్చి హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ వాటర్ తాగుతున్నారు అని అడుగుతారు. మేము ఇట్లా ఆర్ఓ వాటర్ తాగుతున్నాం అంటే వెంటనే వాటర్ మార్చండి, మీరు టీడీఎస్ కొంచెం ఉన్న టీడీఎస్ తాగాలంటే కొంతమంది మున్సిపల్ వాటర్ తాగడం మొదలు పెట్టాం. సో ఈ మున్సిపల్ వాటర్ మంచిదే అంటే మంచిదే, టీడీఎస్ ఒక 200 అలా ఉంటుంది. కానీ దానిలో డేంజరస్ కెమికల్స్ కూడా ఉంటాయండి. నికెల్, లెడ్, ఆర్సెనిక్ లాంటి డేంజరస్ కెమికల్స్. అలానే ఈ పైపులన్నీ పగిలి కొంత డస్ట్ కలవటం, ఇదంతా జరగడం వల్ల ఏంటంటే అవి తీసుకున్నప్పుడు కూడా మనకి చాలా నష్టం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం మున్సిపల్ వాటర్ ఎక్కువ కాలం పాటు తాగినా కానీ మీరు అబ్జర్వ్ చేయండి, మున్సిపల్ వాటర్ తాగేవాళ్ళు రోజుకి 1 లీటరు 2 లీటర్ల కంటే వాటర్ ఎక్కువ తాగలేరు. కానీ ప్రతి మనిషికి కావాల్సిన వాటర్ ఎంత అంటే మినిమం 3 లీటర్స్ 4 లీటర్స్ మినిమం మన బాడీకి కావాలి. మన బాడీలో ప్రతి ఆర్గాను పనిచేయాలంటే ఖచ్చితంగా మన బాడీకి 3 to 4 లీటర్స్ వాటర్ కావాలి. 5 లీటర్స్ తాగినా మంచిదే కావాలి. కానీ మనం రోజు 1 లీటర్ తాగినప్పుడు ఆ 1 లీటర్ ఏమవుతుందంటే మన బాడీలో ఆర్గాన్స్ ఇప్పుడు మన లంగ్స్ ఉన్నాయి, ఈ లంగ్స్ స్వచ్ఛంగా అంటే కరెక్ట్ గా పనిచేయాలంటే ఒక్క లంగ్స్ పనిచేయడానికి 1 లీటర్ వాటర్ కావాలి ఫ్రెండ్స్. సో ఇలాంటి వాటర్ మనం ఎక్కువ తాగలేకపోవడం వల్ల మున్సిపల్ వాటర్ తాగుతున్నప్పుడు కూడా మనం చాలా అనారోగ్య సమస్యలను మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మనం గ్రౌండ్ వాటర్ తాగలేకపోతున్నాం, మున్సిపల్ వాటర్ తాగలేకపోతున్నాం, అలాంటి బోర్ వాటర్, ఆర్ఓ వాటర్ తాగలేకపోతున్నాం. మరి మనం ఇప్పుడు ఎలాంటి వాటర్ తాగాలి? సో ఎందుకు మనకి అయోనైజర్ ఇంపార్టెన్స్ అంటే మనం తాగే వాటర్లో జస్ట్ మినరల్స్ మాత్రమే ఉంటున్నాయి. అంటే తక్కువ మినరల్స్ ఉన్నాయి, లేదా ఉంటే హై మినరల్స్ ఉన్నాయి. కానీ మన బాడీకి కావాల్సిన ఒక నార్మల్ కావాల్సిన ఈ మినరల్స్ అన్ని కూడా రావాలి అంటే ఖచ్చితంగా మనం అయోనియా వాటర్ ఎందుకు తాగాలనేది టాపిక్ ఈ రోజు మనం తెలుసుకుందాము. ఫస్ట్ అయోనియా గురించి మనం డిస్కస్ చేయాలన్నప్పుడు దీన్ని వాటర్ అయనైజర్ అంటారండి. మరి ఆర్ఓ సిస్టమ్ కొంతమంది ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆర్ఓ ఉంది కదా మా ఇంట్లో, మళ్ళీ ఎందుకు ఈ డివైస్ పెట్టుకోవాలి? ఆర్ఓ ఉంది కదా, దానిలోనే ఈ మెడికల్ గ్రేడ్ టైటానియం ప్లేట్స్ ఏదో ప్లేట్స్ అంటున్నారు కదా, ప్లేట్స్ ఫిట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు కొంతమంది. కానీ అలా సెట్ అవ్వదండి, అలా కాదు. ఇది ప్యూర్లీ అయనైజర్. అయనైజర్ అంటే మన వాటర్ లో ఇందాక మనం అనుకున్నాం ఇంతకుముందు, మన వాటర్ లో ఆల్కలైన్ మినరల్స్ ఉన్నాయి, ఎసిడిక్ మినరల్స్ ఉన్నాయి. ఈ ఆల్కలైన్ మినరల్స్ ని ఎసిడిక్ మినరల్స్ ని సపరేట్ చేసే మెడికల్ డివైసే ఈ అయనైజర్ అంటారు. మనం ఆల్కలైన్ వాటర్ అని కూడా అనకూడదండి, ఆల్కలైన్ వాటర్ మంచిది కాదు. ఆల్కలైన్ అంటే జస్ట్ బై యాడింగ్ కెమికల్ ఇట్ ఈస్ ఆల్కలైన్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు అవర్ హెల్త్. సున్నం లాంటిది కలిపినప్పుడు కూడా ఆల్కలైన్ ప్రాపర్టీ వస్తుంది. కానీ అయనైజర్ అంటే అర్థం ఏంటంటే మన వాటర్ లో ఉన్న రెండు మినరల్స్ ని అయనైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనం వాటర్ పంపించినప్పుడు అయనైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే
ఆల్కలైన్ మినరల్స్ గా ఎసిడిక్ మినరల్స్ గా విడగొట్టబడుతుంది మన వాటర్. సపోజ్ మన వాటర్ లో సోడియం క్లోరైడ్ ఉంది, ఎన్ఏ NaCl, అది Na ప్లస్ గా Cl మైనస్ గా విడగొట్టబడి మనకు కావాల్సిన ఆల్కలైన్ మినరల్స్ అన్ని కూడా పైన హౌస్ నుంచి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్ ఇలాంటి ఆల్కలైన్ మినరల్స్ అన్ని కూడా పైన హౌస్ నుంచి మనకు అవసరం లేని క్లోరిన్, ఫ్లోరిన్, సల్ఫేట్స్, బ్రోమైడ్స్ లాంటి ఎసిడిక్ మినరల్స్ మొత్తం కూడా మన డివైస్ లో ఇంకో హౌస్ ఉంటుంది, ఆ కింద నుంచి వచ్చే హౌస్ లో నుంచి మనకు ఆ వాటర్ వస్తుంది. సో రెండింటిని విడగొట్టేదే అయనైజర్. ఆర్ఓ అంటే జస్ట్ టీడీఎస్ తగ్గించుకోవడం కోసం. మనం 900, 1000, 2000 టీడీఎస్ మనం తాగలేం కాబట్టి ఆ టీడీఎస్ తగ్గించుకోవడం కోసం వాడే పరికరం ఆర్ఓ. మన బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నింటినీ సఫిషియెంట్ గా అందించడం కోసం మన ఇప్పుడు ఆర్ఓ సిస్టమ్ లో కూడా ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఆర్ఓ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఈ డివైస్ పెట్టుకుంటే మళ్ళీ ఆర్ఓ ఎందుకు సార్ అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే ఈ డివైస్ ఏం చేస్తుందంటే మీరు 800 టీడీఎస్ ఇచ్చినా 1000 టీడీఎస్ ఇచ్చినా దాన్ని అయనేషన్ ద్వారా అయాన్స్ గా విడగొట్టబడుతుంది. కానీ 900 ఉన్న టీడీఎస్, 1000 ఉన్న టీడీఎస్ మన బాడీ దాన్ని తట్టుకోలేదు. మన బాడీకి అంత హై హై ఇవ్వటం వల్ల దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. కాబట్టి మన ఆర్ఓలో, మన ఇంట్లో ఉన్న ఆర్ఓలో 150 నుంచి 200 టీడీఎస్ సెట్ చేసుకొని మన డివైస్ తో పాటు ఒక మోటార్ వస్తుంది, దానికి ఒక పైప్ ఉంటుంది. లాస్ట్ టైం మన వీడియోలో కూడా చూపించాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ చూపిస్తాను. ఆ పైప్ ద్వారా ఏమవుతుందంటే సకింగ్ చేసుకొని మన డివైస్ కి ఇవ్వటం వల్ల ఆ 150, 200 టీడీఎస్ ఉన్న వాటర్ కరెక్ట్ గా డివైస్ మీద టైటానియం ప్లేట్స్ విత్ ప్లాటినం కోటింగ్, అలాంటి ప్లేట్స్ మీద ఫ్లో అయినప్పుడు ఏముందంటే అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా విడగొట్టబడి మనకు కావాల్సిన ఆల్కలైన్ మినరల్స్, ఎసిడిక్ మినరల్స్ సపరేట్ చేయడం ద్వారా మనం మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు. సో ఆర్ఓ అంటే జస్ట్ టీడీఎస్ తగ్గించుకోవడం కోసం వాడే ఒక పరికరం. అయనైజర్ అంటే మనం ఇచ్చిన 150 టీడీఎస్ లో ఉన్న ఆల్కలైన్ మినరల్స్, ఎసిడిక్ మినరల్స్ సపరేట్ చేసే ఒక మెడికల్ డివైస్. క్లియరా ఫ్రెండ్స్? ఈ డెమో అంతా చూసిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే అంటే సార్ వాళ్ళు ఏం చెప్పారు, 150, 200 టీడీఎస్ మన బాడీకి కావాలని చెప్పారు కదా, వాళ్ళ టెక్నీషియన్ పిలిపించుకొని వాళ్ళకున్న ఆర్ఓలో టీడీఎస్ పెంచుకున్నారు. అంటే అప్పటిదాకా 20 ఉన్న టీడీఎస్ ని 150, 200 పెంచుకున్నారు. ఆ 150, 200 పెంచుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే కడుపు అంతా ఉబ్బరంగా ఉండడం, తల తిరిగినట్టుగా ఉండడం, అనీజీగా ఉండడం. కొంతమంది ఫోన్ చేశారు, ఎందుకని సార్ ఇలా జరిగింది అంటే హ్యూమన్ బాడీకి అంటే ఇప్పుడు మనం 20 టీడీఎస్ ఉంది, ఈ 20 టీడీఎస్ లో ఆల్కలైన్ మినరల్స్ ఉన్నాయి, ఎసిడిక్ మినరల్స్ ఉన్నాయి. ఈ 20 టీడీఎస్ మనం 200 టీడీఎస్ చేసినప్పుడు ఆ 200 లో ఆల్కలైన్ మినరల్స్ పెరిగినాయి, ఎసిడిక్ మినరల్స్ కూడా పెరిగినాయి. ఈ 200 ఉన్న టీడీఎస్ లో ఉన్న ఎసిడిక్ మినరల్స్ వల్లే మనకు అన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మన అయనైజర్ చేసే పని ఏంటి అంటే రెండింటిని సపరేట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ క్లియర్ కదా? సో ఆర్ఓ అంటే జస్ట్ టీడీఎస్ అడ్జస్టర్ కోసం తీసుకునే ఒక డివైస్. అయనైజర్ అంటే మన వాటర్ లో ఉన్న మినరల్స్ రెండింటిని సపరేట్ చేసే డివైస్. మీరు అయనైజర్ అయోనియా ఇన్స్టలేషన్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఆర్ఓలో మాత్రం పెంచుకొని తాగొద్దు ప్లీజ్. దానివల్ల మనకి నష్టాలు ఎక్కువ జరుగుతాయి. మీరు ఎప్పుడైతే డివైస్ మీరు బుక్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇన్స్టలేషన్ అప్పుడు ఆర్ఓ టెక్నీషియన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా 150 సెట్ చేసి దానికి ఒక టీడీఎస్ అడ్జస్ట్ ఉంటుంది. ఆ టీడీఎస్ అడ్జస్ట్ కూడా బయటే పెడతారు. ఎందుకు బయట పెట్టుకోవాలనే దానికి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మన భూగర్భ జలాలు ఎప్పుడు కాన్స్టెంట్ గా ఒకే టీడీఎస్ తో ఉండమండి. వాటర్ ఒకే టీడీఎస్ తో ఉండవు. ఒక్కోసారి వర్షాకాలం అనుకోండి, కొంచెం వాటర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆ 1000 ఉన్న కాస్త 800 అవ్వచ్చు, 700 కూడా అవ్వచ్చు. లేదు కారణం లేకుండా ఒక్కోసారి టైంలో కూడా ఆ టీడీఎస్ పెరగొచ్చు, తగ్గొచ్చు. ఏది భూగర్భంలో ఉండే జలాలు. ఆ టీడీఎస్ పెరిగినప్పుడు మన ఆర్ఓలో టీడీఎస్ పెరుగుతూ ఉంటుంది, టీడీఎస్ తగ్గినప్పుడు మన ఆర్ఓలో టీడీఎస్ తగ్గుతూ ఉంటుంది. సో ఆ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి జస్ట్ ఒక చిన్న అడ్జస్టర్ లో ఉంటుంది అనమాట. బయట మనమే చేసుకోవచ్చు. ఆ టీడీఎస్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటనేది కూడా మనం తెలుసుకుంటే, ఒక్కసారి తెలుసుకుంటే లైఫ్ టైం మనమే చేసుకోవచ్చు. దానికి ఏ టెక్నీషియన్ తో పని లేదు. ఓకే అండి. సో ఈ టీడీఎస్ సంబంధించి ఇది. సో ఇలాంటి అయనైజర్ మరి అయనైజర్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాము. మన బాడీలో బ్రెయిన్ ఉంది, హార్ట్ ఉంది, కిడ్నీ ఉంది, లివర్ ఉంది, బ్లడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక పిహెచ్ వాల్యూ ఉంటుంది. ఇవన్నీ పనిచేయాలంటే ఖచ్చితంగా వాటికి సఫిషియెంట్ గా వాటర్ ఉన్నప్పుడు మాత్రమే. ప్రతి ఆర్గాన్ దగ్గర, ప్రతి హ్యూమన్ సెల్ కి మనం తిన్న ఫుడ్, న్యూట్రిషన్ కానీ ఆక్సిజన్ కానీ క్యారీ చేసేది ఎవరంటే గుడ్ ట్రాన్స్పోర్టర్ వాటర్. సో అలాంటి వాటర్, ఆర్ఓ వాటర్ ఏమో మినరల్స్ లేవు దానిలో, ప్లస్ అవి థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళడం లేదు. కానీ ఎప్పుడైతే మనం దీన్ని అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఈ వాటర్ తీసుకున్నామో మనకి చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. సో దానిలో జరిగే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనందరికి యాంటీ ఆక్సిడేషన్ అంటారు. యాంటీ ఆక్సిడేషన్ అంటే మనందరూ తెలుసు, ఆక్సిడేషన్ అంటే పాడైపోవటం. ఇప్పుడు ఒక యాపిల్ కట్ చేసాం, కొద్ది టైం తర్వాత మొత్తం పాడైపోతుంది. అలానే ఇనుము కానీ తుప్పు పడుతుంది.
అలానే మనుషుల్లో కూడా ఈ ఆక్సిడేషన్కి ఏమవుతుందంటే చిన్న వయసులోనే పెద్ద వయసులా కనిపించడం, ముసలివాళ్ళు అవడం జరుగుతుంది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా పాడైపోతుంది అంటే ఈ ఆక్సిడేషన్, అంటే పాడైపోవడాన్ని ఆక్సిడేషన్ అంటారు. ఆ ఆ ఆక్సిడేషన్ జరగకుండా చూడడమే యాంటీ ఆక్సిడేషన్. మనం కొన్ని రకాల ఫ్రూట్స్, కొన్ని రకాల వెజిటబుల్స్ తిన్నప్పుడు దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే బాడీని ఫ్రీ రాడికల్స్ అంటారు, ఫ్రీ రాడికల్స్. ఈ ఆక్సిడేషన్ జరగడానికి ఒక మేజర్ కారణం ఏంటంటే ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్ అంటే ఏంటంటే మనందరూ చిన్నప్పుడు చదువుకున్నాం, ఆక్సిజన్ లో 8 ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి, ఇలా రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి. ఈ తిరిగే ప్రాసెస్ లో ఏముందంటే కొన్ని కారణాలతోటి, ఆ కారణాలని మనం ఇక్కడ పెట్టాలంటే అది 5 రోజుల సబ్జెక్ట్ అవుతుంది. సో ఒక ఎలక్ట్రాన్ మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన ఎలక్ట్రాన్ అయిపోయిన తర్వాత ఇదేమవుతుందంటే రాడికల్ అవుతుంది. అంటే అది ఎక్కడైతే దాని నుంచి తప్పిపోయిన ఎలక్ట్రాన్ తప్పిపోయిందో ఆ ఎలక్ట్రాన్ పోవడం వల్ల ఇది స్టేబుల్ ఉండదు, అంటే స్థిమితంగా ఉండదు. సో ఇప్పుడు ఇదేం చేస్తుందంటే బలవంతంగా ఎక్కడన్నా ఒక ఎలక్ట్రాన్ దొరుకుతుందా చూద్దాము, నేను న్యూట్రలైజ్ అవ్వాలంటే నాకు ఎక్కడన్నా దొరికితే లాక్కుందాం ట్రై చేస్తూ ఉండదు. ఈ టైంలో మన హెల్తీగా ఉండే సెల్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్ ఇదేం చేస్తుందంటే ఈ ఫ్రీ రాడికల్ ఏం చేస్తుందంటే ఆ సెల్ దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఆ సెల్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ తీసుకొని ఇది న్యూట్రలైజ్ అవుతుంది, కానీ సెల్ డ్యామేజ్ అవుతుంది. ఇలా ఒక మిల్లీ మైక్రో సెకండ్ లో లక్షల ఫ్రీ రాడికల్స్ మనం డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. లక్షల లక్షల కోట్ల ఫ్రీ రాడికల్స్ ప్రతిరోజు మనం డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. అందుకే చిన్న వయసులో మనం చూస్తున్నాం, ఏ కారణమో తెలియదు కానీ అన్ఎక్స్పెక్టెడ్ చనిపోతూ ఉన్నారు. ఏజ్ తో సంబంధం లేదు, చూడటానికి 30 సంవత్సరాల అబ్బాయి 50 సంవత్సరాల వ్యక్తిలా కనబడుతున్నాడు. తొందరగా ముసలివాళ్ళు అవుతున్నారు, తొందరగా మరణిస్తూ ఉన్నారు. బికాస్ ఆ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ మనకి ఎక్కువ ఉంది. అంటే ఆ ఫ్రీ రాడికల్స్ ఎలా వస్తాయి మన బాడీలో కంటే రకరకాల కారణాలతోటి, మనం పీల్చే గాలి ద్వారా, తినే ఫుడ్ ద్వారా, అలానే మనకి తాగే వాటర్ ద్వారా, రకరకాల కారణాలతోటి, స్మోకింగ్ ద్వారా, ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా, ఫుడ్ న్యూట్రిషన్ సరిగా తీసుకోకపోవడం ద్వారా, చాలా కారణాలతోటి ఆ ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యి ఆ సెల్స్ ని డ్యామేజ్ చేయడం వల్లే ఆర్గాన్స్ పాడవుతా ఉన్నాయి. అందుకే ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు చాలా నష్టాలు జరుగుతా ఉన్నాయి. మన హెల్దీగా ఉండే హార్ట్ కానీ, స్కిన్ కానీ, కిడ్నీస్ కానీ, జాయింట్స్ కానీ, లంగ్స్, బ్రెయిన్, ఇమ్యూన్ సిస్టమ్, బ్లడ్ వెజల్స్, మల్టీ ఆర్గాన్స్, ఐస్, ఇవన్నీ దెబ్బతింటా ఉన్నాయి బికాస్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. సో ఎప్పుడైతే మనం అయోనియా నుంచి తీసుకున్న వాటర్ లో ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఫ్రీ రాడికల్స్ కావాల్సిన ఎలక్ట్రాన్స్, ఇంతకు ముందు మన హ్యూమన్ సెల్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ ని ఫోర్స్ఫుల్ గా తీసుకుంది కదా ఫ్రీ రాడికల్, ఇప్పుడు ఏమవుతుందంటే మన అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా అయాన్స్ గా విడగొట్టబడినప్పుడు మన వాటర్ ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ రిలీజ్ అయ్యి హైడ్రోజన్ H+ అంటారు. ఈ H+ తో పాటు ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ వచ్చి ఆ ఫ్రీ రాడికల్స్ కావాల్సిన ఎలక్ట్రాన్ ఇవ్వటం ద్వారా ఆ ఫ్రీ రాడికల్స్ మన సెల్స్ ని డ్యామేజ్ చెయ్యవు. అందుకే ఈ వాటర్ తాగడం మొదలు పెట్టిన తర్వాత ఇమీడియట్ గా అంటే స్టార్టింగ్ రోజు నుంచే మనం దీనిలో కూడా చాలా మిరాకిల్ రిజల్ట్స్ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ రోజు, సెకండ్ రోజు మనం తాగుతూ ఉంటేనే ఒకవేళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఫ్రీగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గుతున్నాయి, బాగా డల్ గా ఉన్న వాళ్ళు యాక్టివ్ అవుతున్నారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేసినా సరే అలసట రాదు. అలానే బీపీ లెవెల్స్ ఉన్నా, షుగర్ లెవెల్స్ ఉన్నా, ఎటువంటి హెల్త్ ఛాలెంజ్ ఉన్నా, కాలిగూరు నుంచి తల ఇంట్రుకు వరకు ఎటువంటి హెల్త్ ఛాలెంజ్ ఉన్నా సరే మనం ఎప్పుడైతే ఐనైజ్డ్ వాటర్ తాగటం మొదలు పెట్టామో ఒక్కొక్కటి మనకి హెయిర్ ఫాలింగ్ ఉన్నా తగ్గుతుంది, ఆర్గాన్స్, బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తుంది, హార్ట్ సక్రమంగా పనిచేస్తుంది, బీపీ లెవెల్స్ నార్మల్ అవుతా ఉంటుంది, షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతా ఉంటుంది. అన్నిటి మీద ఒకటి కాదు అన్నిటి మీద. ఇప్పుడు మనం క్యూసెల్ వాడినప్పుడు మనకి ఎలా అయితే అన్ని ఆర్గాన్స్ అన్ని సక్రమంగా పనిచేసేలా చేస్తుందో, ఈ వాటర్ కూడా డైలీ మనం ఈ వాటర్ తాగుతూ ఉంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాళ్ళు వాడుకునే మెడిసిన్ డోసేజ్ ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ లేని వాళ్ళైతే ఫ్యూచర్ లో రాకుండా కాపాడుకునే విధంగా దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ మనం తాగే 1 లీటర్ వాటర్ ద్వారా మన బాడీకి అందడం వల్ల చాలా బెనిఫిట్స్ అవుతుంది. ఇవన్నీ తాగుతున్న వాళ్ళు మాత్రమే ఇది ఫీల్ అవ్వగలుగుతారు. అంటే ఇది మనం తాగకుండా మనం వేరే వాళ్ళకి బిజినెస్ పర్పస్ కోసం చెప్పాలంటే చెప్పలేం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అని రావడం అనేది దీనిలో ఉండే ఫస్ట్ మిరాకిల్ ప్రాపర్టీ. ఇది చెక్ చేయడానికి కూడా మనం ఆల్రెడీ పోయినసారి మన డివైస్ నుంచి లైవ్ లో వాటర్ పట్టుకొని ORP టెస్ట్ అంటారు, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్, అంటే ఎంత శాతం పాడైపోయింది అని కొలిసే సాధనం ఒకటి ఉంటుంది. ఆ ORP టెస్ట్ లో చూసినప్పుడు ఏంటంటే మనం జనరల్ నార్మల్ వాటర్ కానీ, కూల్ డ్రింక్ కానీ, లేదా మనం ఎటువంటి వాటర్ సోడాలు కానీ ఇలాంటివి చెక్ చేసినప్పుడు +ORP ఉంటుంది. అంటే +ORP -ORP ఉంటుంది. ప్లస్ ఉందంటే డేంజర్, ఆల్రెడీ ఆక్సిడేషన్ అయిపోయింది, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు.
అదే మైనస్ ఉందనుకోండి మన హెల్త్ చాలా మంచిది. దానిలో లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి కాబట్టి మనం ఈ వాటర్ తాగిన తర్వాత మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. సో ఫస్ట్ దీనిలో వచ్చే అయోనియా వాటర్ ఎందుకు తాగాలంటే మనం రోజు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ సఫిషియెంట్ గా తినట్లేదు. అంటే ఎంతో కొంత తినడం కానీ అది మన బాడీకి సరిపోవట్లేదు బికాస్ ఆఫ్ ఈ ఆక్సిడేషన్ వల్ల. కానీ అదే మనం వాటర్ కనీసం ఎవరే పని చేసినా ఏ ఫుడ్ తిన్నా సరే ప్రతి మనిషి కూడా మినిమం 3 లీటర్స్ 4 లీటర్స్ వాటర్ తాగుతాం కాబట్టి వాటర్ ద్వారా మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ రావడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. బాడీలో ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. అలానే దీనిలో ఈ అయనైజ్డ్ వాటర్ తాగడం వల్ల వచ్చే మనకి సెకండ్ బెనిఫిట్ ఏంటంటే ఆల్కలైనైజేషన్ అంటారు. అంటే పిహెచ్ వాల్యూస్ మన బాడీలో ప్రతి పార్ట్కి పిహెచ్ వాల్యూ ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాం. మన బ్లడ్ పిహెచ్ 7.4, అలానే లివర్ 7.2, హార్ట్, కిడ్నీస్, లివర్ అన్ని చూస్తే అన్ని కూడా 7 అబోవ్ ఎక్కువ ఉంటాయి. సో 7 అబోవ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ కానీ మనం తీసుకునే వాటర్ కానీ 7 అబోవ్ ఉంటే మనం హెల్తీగా ఉంటాం. మనం రోజు ఎప్పుడన్నా కొంచెం కొంచెం ఆకుకూరలు తిన్నాం, డైలీ తినట్లేదు. అదే రోజు కనుక మనం సఫిషియెంట్ కనుక బాగా ఎక్కువ తిండి కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ తిన్నప్పుడు పిహెచ్ వాల్యూ కొంతవరకు మెయింటైన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కూరగాయలు వీటి మీద కూడా డేంజరస్ కెమికల్స్ కొడుతున్నారు. మనం ఒకవేళ మంచిదని తెచ్చుకొని తిన్నా సరే మంచితో పాటు చెడు కూడా జరుగుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆక్సిడేషన్ జరుగుతూనే ఉంది. సో ఆ పిహెచ్ వాల్యూ అనేది మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఒకవేళ మరి ఏంటి సార్ ఈ పిహెచ్ కింద డేంజర్ ఏంటి అంటే మన బ్లడ్ పిహెచ్ 7.4 ఉండాలి. పొరపాటున బై మిస్టేక్ అది 7.2 అంతకంటే తగ్గింది అనుకోండి, మనిషి సడన్ గా నైట్ పడుకున్న వ్యక్తి పడుకున్నట్టుగానే చనిపోతున్న వాళ్ళు చూస్తున్నాం. ఈ కారణం తెలియదు. చాలా మంది ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మంది కార్డియాక్ అరెస్ట్ ఇలాంటివి రావడానికి ఒక కారణం ఏంటంటే పిహెచ్ వాల్యూ అండి. ఇదంతా సైన్సే నేను చెప్తుంది అంతా కూడా. పునీత్ రాజ్ కుమార్, అలానే మనం చాలా మందిని మనం చూస్తా ఉన్నాం. పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ కారణం తెలియకుండా చనిపోతున్నారు బికాస్ ఆ పిహెచ్ లో వచ్చే అబ్నార్మాలిటీస్ అంత డేంజర్ అవి. సో ఆ పిహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పిహెచ్ కూడా ఏంటంటే దీనిలో మనకి 8 పిహెచ్ వాటర్ వస్తుందండి. మనకి 7 వరకే న్యూట్రల్ అంటారు. 1 నుంచి 14 వరకు చార్ట్ ఉంటుంది. ఆల్రెడీ మీకు చూపించాను సార్ పోయినసారి. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో మళ్ళీ అన్ని లైవ్ లో చూపిస్తా. 7 అనేది న్యూట్రల్, 7 బిలో అంతా ఎసిడిక్ అప్ టు 1 వరకు. అలానే 8 నుంచి అప్ టు 14 వరకు అది వచ్చేసి ఆల్కలైన్ బేస్ అంటారు. మరి మన డివైస్ నుంచి తీసినప్పుడు మన ఆర్ఓ వాటర్ కానీ మున్సిపల్ వాటర్ కానీ చెక్ చేసినప్పుడు ఆర్ఓ వాటర్ చెక్ చేస్తేనేమో 3-4 ఉంటుంది పిహెచ్. వెరీ డేంజర్. కోల్డ్ డ్రింక్ అయితే 1 ఉంటుంది, మీ అందరూ తెలుసు. అలానే మున్సిపల్ వాటర్ అయితే 7 లా కనిపిస్తుంది కానీ అది ఒరిజినల్ 7 కాదు. ఎందుకు కాదు అంటే దానిలో క్లోరిన్ ఉంటుంది. సో క్లోరిన్ ఉండటం వల్ల అది న్యూట్రల్ లా కనిపిస్తుంది, కానీ దానివల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. మనం క్లోరిన్ ఎంత డేంజరస్ అంటే క్లోరిన్ కూడా ఒక టెస్ట్ ఉంది ఫ్రెండ్స్, అది మళ్ళీ చూద్దాము. ఆ క్లోరిన్ ఇప్పుడు మనం మున్సిపల్ వాటర్ తీసుకొని ఒక ఒక గ్లాస్ లో తీసుకొని నోట్లో పోసుకొని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నోట్లో పోసుకొని మళ్ళీ వెంటనే బయటకు తీసి పొయ్యికి నోట్లో పోసుకో ముందు టెస్ట్ చేస్తేనేమో క్లోరిన్ టెస్ట్, క్లోరిన్ ఉంటుంది. అదో గ్లాస్ పక్కన పెట్టుకుందాం. అలానే నోట్లో పోసుకొని మళ్ళీ బయట పోసిన వాటర్లో మళ్ళీ క్లోరిన్ టెస్ట్ చేస్తే దానిలో క్లోరిన్ ఉండదు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన బాడీలోకి చొచ్చుకొని పోతుంది క్లోరిన్. అందుకే మున్సిపల్ వాటర్ తాగినప్పుడు మనం చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో ఇది మన 7 ఉంటుంది. అదే మన డివైస్ నుంచి తీసుకున్న పిహెచ్ ఎంత ఉంటుందంటే 8.0, 8.5, 9, 9.5, 10 ఇలా మనకు కావాల్సిన పిహెచ్ తాగవచ్చు. ఈ పిహెచ్ తాగేటప్పుడే కొంతమంది రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి. అంటే ఇది తాగాలా వద్దా అనే దానికి కొంతమంది డాక్టర్స్ కానీ, అంటే పెద్ద పెద్ద డాక్టర్స్ కాదండి, దీనికేమో ఈ వాటర్ తాగడం వల్ల మంచిదని చెప్పి రీసెర్చెస్, పెద్ద పెద్ద రీసెర్చెస్ అఫీషియల్ గా ఉన్నాయి. కానీ సరైన సబ్జెక్ట్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా ఇందులో 9 పిహెచ్ వాటర్ తాగకూడదు, ఇది డేంజర్ అవుతుంది అని చెప్పి కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి పూర్తి అవగాహన లేక నార్మల్ గా మనం వెనకటి రోజుల్లో అంటే పాత రోజుల్లో ఎయిర్ పొల్యూట్ అవ్వలేదు, ఫుడ్ పొల్యూట్ అవ్వలేదు, అలానే వాటర్ పొల్యూట్ అవ్వలేదు. అలాంటి టైంలో మనం 8 పిహెచ్ తీసుకున్నా సరిపోయింది. కానీ ఇప్పుడు మనం తీసుకునే పిహెచ్ ఎంత అంటే డేంజరస్. మనం తినే ఫుడ్, ఇప్పుడు సపోజ్ బిర్యానీ తిన్నాం ఎస్రిక్, కూల్ డ్రింక్ తాగాం ఎస్రిక్, గాలి పీల్చాం ఎస్రిక్, వాటర్ తాగాం ఎస్రిక్, అంటే ప్రతిదీ ఎస్రిక్ అయింది. ఈ ఎస్రిక్ న్యూట్రలైజ్ చేయాలంటే ప్రతిరోజు కూడా మనం మినిమం 9 పిహెచ్ 9.5 తాగితే తొందరగా మనం రికవర్ అవుతాం. అంటే ఇదే తాగమని కంపెనీ ఎక్కడ రికమెండ్ చేయడం లేదు. మీ ఇష్టం, మీరు 8 పిహెచ్ తాగొచ్చు, 8.5 తాగొచ్చు, 9 తాగొచ్చు, 9.5 తాగొచ్చు, ఏదైనా తాగొచ్చు. మనకి డిఫరెంట్ పిహెచ్ వాల్యూస్ ఉన్న వాటర్ ఉందండి. కానీ ఎప్పుడైతే మనం 9.5 తీసుకున్నామో తొందరగా మన బాడీ న్యూట్రలైజ్ అవుతుంది. ఇప్పుడు మన బాడీ రోజు ఆర్ఓ వాటర్ తాగి 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 ఎస్రిక్ లో ఉంది. ఈ ఎస్రిక్ ఉన్న దాన్ని
మనం న్యూట్రలైజ్ చేసి మనం ఆల్కలైన్ తీసుకురావాలి అంటే మన బాడీ ఆల్కలైన్ లో ఎందుకు ఉండాలంటే మన ప్యాంక్రియాస్ పేజ్, ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మన ప్యాంక్రియాస్ పేజ్ 8.0 నుంచి 8.3 ఉండాలి. 8.0 నుంచి 8.3 ఉండాలి. కానీ మనం తాగే వాటర్ ఎక్కడ ఉంది? 3 pH 4 pH లో ఉంది. అండ్ మరి అది ఎలా మెయింటైన్ చేసుకుంటుందంటే దేవుడు, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని యంత్రాల్లో కల్లా అద్భుతమైన యంత్రం ఏంటంటే మానవ శరీరం. అంటే మనకు తెలియకుండానే మన గుండె కొట్టుకుంటూ ఉంది, మనకు తెలియకుండానే మన లివర్ పనిచేస్తూ ఉంది, మనకు తెలియకుండానే మన కిడ్నీస్ పనిచేస్తూనే ఉన్నాయి, మన బాడీ పనిచేస్తే ప్రతి పార్ట్ కూడా. దీన్ని మించిన మహాయంత్రం లేదండి. సో దేవుడు మనకిచ్చిన అద్భుతం ఏంటంటే, ఈ బాడీలో ఏదైనా ఎక్కడైనా ప్రాబ్లం జరిగినప్పుడు మిగతా పార్ట్స్ అన్ని దానికి సపోర్ట్ చేసి ఆ పార్ట్ సరిగా పనిచేసేలా చేయడమే దేవుడు మనకిచ్చిన సపోర్ట్. అందుకే ఇప్పుడు ప్యాంక్రియాస్ pH 8.0 ఉండాలి, కానీ మనం 3 pH 4 pH వాటర్ తాగుతున్నాం. మరి ఇది ఎలా మెయింటైన్ చేసుకుంటుందంటే, అప్పుడేం చేస్తుందంటే ఆ pH కావాల్సిన ఆ అదనంగా ఎక్కడైతే pH ఉందో అక్కడి నుంచి తీసుకొచ్చేసి దాన్ని ఇక్కడ ఇచ్చేసి ఆ బ్లడ్ pH ని కానీ ప్యాంక్రియాస్ pH ని కానీ కొంతకాలం పాటు మెయింటైన్ చేయగలుగుతుంది. ఎప్పుడైతే అదర్ సోర్సెస్ నుంచి దొరకలేదో ఇంకా ఆర్గాన్ పాడవటం మొదలు పెడుతుంది. చిన్న వయసులోనే డయాబెటీస్ వస్తుందంటే చాలా కారణాలు ఉంటాయి, నేను ఆ కారణాల జోలికి వెళ్ళను. ఇప్పుడు హెరిడిటీ వారసత్వంగా రావచ్చు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, హెవీగా ఫుడ్ తింటాం ఒకటి. వీటితో పాటుగా మనం బాడీకి కావాల్సిన pH వాల్యూస్ సరిగా మెయింటైన్ చేయకపోవటం, స్ట్రెస్ లెవెల్స్, ఇవన్నీ ఉన్నాయండి. వీటిలో ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఆ pH ని సరిగా మనం మెయింటైన్ చేయకపోవడం వల్ల తొందరగా చిన్న వయసులోనే బీపీ రావటం, షుగర్ రావటం, క్యాన్సర్ రావటం. మనం పోయినసారి టెస్ట్ అప్పుడు చూసాం, క్యాన్సర్ సెల్స్ గ్రో ఇన్ అన్ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్, క్యాన్సర్ కెనాట్ సర్వైవ్ ఇన్ అన్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్, వెన్ యువర్ బాడీ pH ఈజ్ ఆల్కలైన్, నో ఇల్నెస్, నో డిసీజ్. సో ఇవన్నీ మనం చదువుకుంటా ఉన్నాం. పెద్ద పెద్ద రీసెర్చెస్ అన్ని కూడా, అంటే నోబెల్ ప్రైజ్ విన్నర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్, ప్రొఫెసర్స్ బుక్స్ లో రాస్తున్నారు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా సైన్స్ ప్రకారం జరుగుతుంది. సో అందుకనే మనం ఎప్పుడైతే మన ఆర్గాన్స్ యొక్క pH వాల్యూ మనం మెయింటైన్ చేయలేకపోయామో మనకి చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంది, మన ఆర్గాన్స్ అన్ని కూడా పాడైపోతా ఉన్నాయి. అలానే మనం తినే ఫుడ్, చాలా మంది ఏమనుకుంటారంటే రోజు నేను ఇడ్లీ తిన్నాను సార్, నాకు ఇడ్లీ మంచిదే కదా, మంచిదే ఇడ్లీ, కానీ దాని pH ఎప్పుడైనా మీరు ఇడ్లీ నలిపిన pH డ్రాప్ చేసి చూస్తే 4 pH ఉంటుంది, అది కూడా ఎసిరికే. అందుకే ఒక్కోసారి ఇడ్లీ తిన్నప్పుడు కూడా కడుపులో మంట పుడతా ఉంటుంది. కొంతమంది నేను దోశ తింటాను సార్, దోశ కూడా ఎసిరికే. నేను పూరి తింటాను సార్, పూరి కూడా ఎసిరికే. బోండా తింటాను సార్, బోండా కూడా ఎసిరికే. అలానే నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ కూడా ఎసిరికే, మంది ఎసిరికే. అంటే మనం తినే ఆల్మోస్ట్ డైలీ తినే ఫుడ్ అంతా కూడా ఎసిరికే. వీటన్నిటిని న్యూట్రలైజ్ చేయాలంటే మనకు కావాల్సిన pH 9 pH 9.5 తాగితే మనం తొందరగా రికవర్ అవుతాం. మన డివైస్ నుంచి రకరకాల వాటర్ వస్తుంది, అది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో మనకి దీనిలో సెకండ్ ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే దీనిలో pH వాల్యూ అనేది మెయింటైన్ అవుతుంది. ఫస్ట్ వాల్యూ ఫస్ట్ టైం మెయింటైన్ అవుతుందంటే ఓఆర్పి వాల్యూ. ఓఆర్పి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి మనకి అయోనియా వాటర్ తాగడం వల్ల. లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ రావడం వల్ల మన బాడీలో ఎక్కడైతే డ్యామేజ్ జరుగుతుందో ఆ ఫ్రీ రాడికల్స్ యొక్క డ్యామేజ్ తగ్గించడం వల్ల స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది, అన్ని ఆర్గాన్స్ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. సెకండ్ ప్రాపర్టీ, మన వాటర్ లో ఉన్న ఆల్కలైనైజేషన్ ప్రాపర్టీ ద్వారా మన బాడీకి కావాల్సిన ఆర్గాన్స్ యొక్క pH వాల్యూ మెయింటైన్ చేయడం వల్ల ఏ ఆర్గాన్ తొందరగా పాడవదు. ఇంకొక విషయం చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు. ఒకవేళ మనం 9 pH తాగితే మనకు కావాల్సిన హైయెస్ట్ pH 8.3 కదా మనం ఇప్పటివరకు చూసుకున్న దాని ప్రకారం. 9.5 తాగితే ఏం జరుగుతుందంటే, ఏ ఆర్గానికి ఎంత pH కావాలో అంత మాత్రమే తీసుకొని, ఏ ఆర్గానికి ఎంత pH కావాలో అంత మాత్రమే తీసుకొని ఎక్స్ట్రా ఉన్న pH మొత్తాన్ని కూడా డెటాక్సిఫికేషన్ జరుగుతుంది. యూరిన్ రూపంలో, చెమట రూపంలో, ఇలా మనకి మళ్ళీ బయటకు వచ్చేస్తుందండి, త్రోఅవుట్ అవుతుంది. సో pH వాల్యూ, pH ఎక్కువ ఉన్నంత మాత్రాన మన బాడీ అంతా స్టోర్ చేసుకొని ఆ pH ని హై pH చేసి ఆర్గాన్స్ పాడైపోయేలా చేయదు ఎక్కడ కూడా. సో మనకి ఎంత కావాలో అంత pH తీసుకొని ఎక్స్ట్రా ఉన్న pH మొత్తం కూడా యూరిన్ రూపంలో. అందుకే మేము ఎప్పటి నుంచో అయనైజర్ వాటర్ తాగుతూ ఉన్నాము. ఇప్పుడు ఇంట్లో దాదాపు 10 మంది 15 మంది ఒక్కోసారి గ్యాదర్ అవుతాం, అందరూ అయనైజర్ వాటర్ తాగేవాళ్ళే మాక్సిమం. అందరూ ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొచ్చినా సరే వాష్రూమ్ పొరపాటును కూడా చిన్న స్మెల్ కూడా రాదండి. అదే నార్మల్గా ఆర్ఓ వాటర్ తాగినప్పుడు ఏంటంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. వాళ్ళు మోషన్కి వెళ్ళొస్తే ఇంకొకళ్ళు వెళ్ళాలంటే టైం పడుతుంది, అంత అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ ఈ అయనైజ్డ్ వాటర్ తాగడం మొదలుపెట్టిన తర్వాత వాష్రూమ్ కూడా స్మెల్ రాదు. ఇది వాస్తవం అండి, మేము ప్రాక్టికల్గా మేము చూస్తూ ఉన్నాం. సో అందుకే మన బాడీలో ఆ pH వాల్యూ మెయింటైన్ చేసి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా దాన్ని బయటికి త్రోఅవుట్ చేస్తుంది. కాబట్టి మనం దీని గురించి ఎటువంటి అనుమానాలు, అపోహలు అవసరం లేదు. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. కొంతమంది ఏం చేస్తున్నారంటే pH అంటే జస్ట్ కలర్, అంటే డ్రాప్స్ వేసినప్పుడు దానిలో బ్లూ కలర్ రావడమే pH అనుకుంటున్నారు. కాదు. ఇప్పుడు మనం రెగ్యులర్ తాగే వాటర్లో, ఆర్ఓ వాటర్లో
పిహెచ్ డ్రాప్స్ చేసినప్పుడు ఎల్లో కలర్ వస్తుంది, దానిలో కొంచెం సర్ఫ్ చల్లినప్పుడు ఏమవుతుందంటే అది బ్లూ కలర్ అవుతుంది. అంత మాత్రాన అది ఆల్కలైన్ కాదు, కెమికల్ యాడ్ చేయడం వల్ల. అలాంటి డేంజరస్ కెమికల్స్ వల్ల నష్టం ఏంటనే లాస్ట్ టైం మన వీడియోలో కూడా చూసాము. 2 గ్లాసులు మనం తీసుకొని ఒక దానిలో సర్ఫ్ చల్లి అది పెట్టండి, ఒక దానిలో నార్మల్ గా పిహెచ్ డ్రాప్స్ వేసి 9.5 వాటర్ పెట్టండి. కొద్ది రోజుల తర్వాత ఈ 9.5 వాటర్ ఏమవుతుందంటే క్రమంగా దాని వాల్యూ తగ్గించుకుంటూ పిహెచ్ వాల్యూ క్రమంగా లైట్ బ్లూ వచ్చి, తర్వాత గ్రీన్ వచ్చి, గ్రీన్ తర్వాత లైట్ గ్రీన్ వచ్చి, తర్వాత నార్మల్ వాటర్ అవుతుంది. కానీ ఈ కెమికల్ యాడ్ చేసింది మీరు నెల రోజులైనా 2 నెలలైనా అలానే ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే అలాంటి డేంజరస్ కెమికల్స్ ని మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. అందుకే కొంతమంది ఆర్ఓ సిస్టమ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని చోట్ల ఎందుకంటే ఒక ఫిల్టర్ వేస్తే సరిపోతుంది, మన దానిలో ఆ సున్నంతో ఉన్న ఫిల్టర్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే దాని నుంచి వాటర్ వస్తుందో ఆ వాటర్ వచ్చినంత కాలం దీనిలో కనబడుతూ ఉంటుంది, కానీ తర్వాత మాత్రం ఉండదు. ఒక 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత మళ్ళీ ప్రాపర్టీ చూస్తే బ్లూ కలర్ కూడా రాదు. కానీ ఈలోపు మన బాడీలకు అవన్నీ వెళ్ళి లోపల పేగులన్నీ కూడా తూట్లు అవుతా ఉంటాయి తెలియకుండానే. అందుకని ఆల్కలైన్ వాటర్ మంచిది కాదని చెప్పి మనం కూడా చెప్తున్నాం, వేరే వాళ్ళు ఎవరో చెప్పడం కాదు. ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ మంచిది. సో మన డివైస్ లో జరిగేది ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మనకు కావాల్సిన ఆల్కలైన్ మినరల్స్ ని, ఎసిడిక్ మినరల్స్ ని సపరేట్ చేస్తుంది కాబట్టి ఇది మనకు మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఆల్కలైన్ వాటర్ మంచిది కాదు, కెమికల్స్ తో యాడ్ చేస్తుంటారు కాబట్టి మంచిది కాదు. సో ఇది సెకండ్ ప్రాపర్టీ. అలానే థర్డ్ ప్రాపర్టీ గురించి మనం మాట్లాడుకుంటే మైక్రో క్లస్టరింగ్ అంటారు. మైక్రో క్లస్టరింగ్ అంటే వాటర్ చాలా పల్చగా ఉంటుందని, చాలా పల్చగా ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది సార్ అంటే మనం తాగినప్పుడు ఫీల్ అవుతాం. మీరు నార్మల్ వాటర్, ఆర్ఓ వాటర్ కానీ మున్సిపల్ వాటర్ కానీ ఒక హాఫ్ లీటర్ తాగేసరికి మనకి ఇంకా తాగబుద్ధి కాదు. కానీ ఈ వాటర్, అయనైజ్డ్ వాటర్ తాగే వాడు అందరిని అబ్జర్వ్ చేస్తే మీరు ఫస్ట్ వీళ్ళు చేసుకునే మొట్టమొదటి అలవాటు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్ తో, మనం ఎలా క్యూర్సెల్ అయితే పొద్దున్న లేవగానే క్యూర్సెల్ వేసుకుంటున్నామో ఒక 20 మినిట్స్ తర్వాత మేమందరం చేస్తున్న పని ఏంటంటే అయనైజ్డ్ వాటర్ 1 లీటర్ వాటర్ పట్టుకొని ఫ్రెష్ గా కూర్చొని ప్రశాంతంగా వాటర్ తాగే ప్రాసెస్ కూడా ఏంటంటే నిలబడి తాగకూడదండి. నిలబడి తాగినప్పుడు ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి త్వరలో. అది కూర్చొని ప్రశాంతంగా కొంచెం కొంచెం సిప్ చేస్తూ, అంటే కొంచెం కొంచెం జస్ట్ ఒక 2-3 మినిట్స్ పట్టాలి 1 లీటర్ వాటర్ తాగడానికి. అలా పుక్కిలించినట్టుగా అనుకుంటూ తాగడం వల్ల అంటే నోట్లో ఉండే లాలాజలం ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళడం వల్ల కొన్ని రకాల విటమిన్స్ కూడా తయారవుతాయి. సో డైలీ ఎంటీ స్టమక్ తోటి 1 లీటర్ వాటర్ తాగాలి. అలానే డైలీ అంటే ఒక 45 మినిట్స్కి ఒకసారి, 1 అవర్కి ఒకసారి మనకు దాహం అయినా కాకపోయినా సరే మనం కొంచెం కొంచెం వాటర్ సిప్ చేస్తూ ఉండేందంటే బాడీలో ఎప్పుడు కూడా డీహైడ్రేషన్ అనే ప్రాబ్లం రాదు. ఇది సైన్స్ అండి. నేను ఈ మధ్య కొన్ని వీడియోస్ లో చూసినప్పుడు నాకు అర్థమైంది. అంటే దాహం అయినప్పుడు తాగితేనేమో అప్పటికి ఆల్రెడీ సెల్స్ అన్ని కూడా థ్రస్టింగ్ అయిపోయినాయి. అది అవ్వక ముందే మనం తాగటం వల్ల ఏంటంటే సెల్స్ అసలు డ్యామేజ్ అవ్వవు. ఇంకా ఒక 45 మినిట్స్ కి, 1 అవర్కి ఒకసారి కొంచెం కొంచెం వాటర్ సిప్ చేస్తూ ఉంటే మనకి ఆ డీహైడ్రేషన్ అనే ప్రాబ్లం రాదు. అలానే ఆఫ్టర్ లంచ్ ఒక 4కో 5కో మళ్ళీ కొంచెం ఒక హాఫ్ లీటర్ లో తాగి డైలీ మొత్తం మీద మనం మార్నింగ్ నుంచి నైట్ లో పడుకునే లోపు అట్లీస్ట్ ఒక 4 లీటర్స్ మనం వాటర్ తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటాం. నార్మల్ వాటర్, మున్సిపల్ వాటర్ కానీ ఆర్ఓ వాటర్ కానీ ఏంటంటే కొంచెం తాగానే చాలు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వాటర్ థిక్నెస్ ఉంటుంది, మందంగా ఉంటుంది. 24-26 మాలిక్యూల్స్ తో ఉండేది కాబట్టి అది మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ తాగలేం. కానీ ఎప్పుడైతే మనం దీనిలో మైక్రో క్లస్టరింగ్ అనే 3వ ప్రాపర్టీ ఉందో ఈ వాటర్ ఏం చేస్తుందంటే చాలా పలుచగా చేస్తుందండి. చాలా పలుచగా, అంటే పలుచగా అవడం లేదంటే ఎన్ని తాగినా కానీ మనకి హ్యాపీగా లోపల పోతూనే ఉంటాయి. సో అందుకని 6 మాలిక్యూల్స్ హెక్సాగోనల్ వాటర్ అంటారు. ఈ వాటర్ ఎక్కువ వెళ్ళినప్పుడు ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ కానీ, ఆక్సిజన్ కానీ ఇవన్నీ సెల్స్ కి అందడం, బాడీ మెటబాలిజం అంతా సెట్ అవటం, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూడటం, అంటే ఫ్యూచర్ లో హాస్పిటల్కి వెళ్ళకుండా కూడా ఈ వాటర్ తాగుతుంటే, వాటరే నీరే మొత్తం అంటే కాకపోవచ్చు, కానీ ఇది ఒక పార్ట్ అండి, మెయిన్ పార్ట్. మన బాడీలో మనం ఎవ్రీడే మనకు 3-4 లీటర్స్ వాటర్ ఇవ్వాలి కాబట్టి ఆ వాటర్ని హెల్దీ వాటర్ ఇద్దాం అనేది మన ఆలోచన. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ సంవత్సరం, ఈ ఫైనాన్షియల్ ఇయర్ రేపు మార్చి వరకు మనం వాటర్ తాగితే చాలు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మనం తాగాల్సిన అవసరం లేదు, ఉందా? లేదు. ఈ ఒక్క రోజు తాగితే చాలు, నెక్స్ట్ తాగాల్సిన పని లేదు. ఒక 2 సంవత్సరాలు తాగితే చాలు, 10 సంవత్సరాలు తాగితే చాలు, తర్వాత వాటర్తో పని లేదని ఉందా? లేదు. అందుకే ఇలాంటి అయనైజర్ అంటే మన జీవితకాలం మనం వాటర్ తాగాల్సిందే. ఆ తాగే వాటరు డేంజర్ గా ఉన్న మున్సిపల్ వాటరు, డేంజర్ గా ఉన్న ఆర్ఓ వాటరు, అలానే డేంజర్ గా ఉన్న భూగర్భ జలాలు కాకుండా మంచి నీరు, ఆరోగ్యకరమైన నీరు తాగటమే ఈ అయనైజర్ యొక్క ప్రత్యేకత. సో ఎవరెవరికో మనం అయనైజర్ గురించి చెప్దాం, వాళ్ళ డివైస్ కొనుక్కుంటే మనకు డబ్బులు వస్తాయని ఆలోచిద్దాం, మంచిదే. కానీ దీనికంటే మంచిది ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో మనకి డివైస్ ఉండాలి.
ఉండడం వల్ల మన ఫ్యామిలీ, మన పిల్లలు, భార్య, అమ్మ, నాన్న అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మన ఇంట్లో మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి డిస్ట్రిబ్యూటర్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ మన ఇంట్లో మన డివైస్ ఇన్స్టాల్ చేసుకొని మీరు వాడటం మొదలు పెట్టండి. అప్పుడు దాని రిజల్ట్స్ మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు క్యూర్ సెల్ రిజల్ట్స్ అని ఎలా అయితే రోజు మనం ఎవ్రీ సండే టెస్ట్ మోనియల్ సెషన్ లో మాట్లాడుతున్నామో, వెరీ సూన్, వెరీ సూన్ నేను అయనైజర్ వాటర్ తాగడం వల్ల నాకు ఇలాంటి బెనిఫిట్స్ జరిగాయని చెప్పి అలాంటి టెస్ట్ మోనిస్ కూడా మనం వెరీ సూన్ వినబోతున్నాం. అంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు తక్కువ మంది కాబట్టి ఇంకా దీని టెస్ట్ మోనిల్ స్టార్ట్ అవ్వలేదు. కానీ ఒక 2 weeks 3 weeks ఆల్రెడీ ఒక 200 డివైసెస్ కంప్లీట్ అయింది. ఆల్రెడీ ఇన్స్టలేషన్ కూడా అయిపోయినాయి అందరికి. ఇంకా ఇవాళ రేపు కొంతమంది డివైస్లు వస్తూ ఉన్నాయి. రాగానే ఇన్స్టాలేషన్ చేసుకొని ఫస్ట్ మీరు వాడటం మొదలు పెట్టండి. ఫస్ట్ 8 pH తో మొదలు పెట్టి 8.5 9 వరకు మనం తాగుతూ ఉండొచ్చు. అలా తాగుతూ ఉన్నప్పుడు మీ ఇంట్లో మీకు తెలియకుండానే మీకు వచ్చిన రిజల్ట్సే మళ్ళీ టెస్ట్ మోనియల్ సెషన్ లో కూడా మనం వెరీ సూన్ చెప్తాం. రైట్. అలానే ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే డేంజరస్ స్టేజ్ లో ఉన్న ఒక 5 వ్యాధులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్, మనందరూ తెలుసు, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, అలానే కిడ్నీ ఇష్యూస్, అలానే డయాబెటీస్, అలానే లంగ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఇలా జరగటానికి మేజర్ కారణం ఏంటంటే వాటర్. అంటే సఫిషియెంట్ వాటర్ లేకపోవడం వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. మనం క్యాన్సర్ లాంటివి కూడా ఇందా మనం అనుకున్నాం, డేంజరస్ క్యాన్సర్ లాంటివి కూడా ఎందుకు వస్తున్నాయి అంటే బాడీ అంతా ఎసిరిక్ అయినప్పుడు. ఎందుకు ఎసిరిక్ అవుతుంది అంటే మనకు బయట ఫ్రీ రాడికల్స్ అటాక్ ఎక్కువ ఉంది, అలానే పిహెచ్ వాల్యూ మనం మెయింటైన్ చేయడం లేదు, వాటర్ సరిగా తాగడం లేదు, క్లస్టర్ సైజ్ ఎక్కువ ఉంది. ఒకవేళ మనం వాటర్ కొంతమంది ఫోర్స్ఫుల్ గా తాగేవాళ్ళు కూడా ఉన్నారు. మంతెన సార్ వీడియోస్ చూసేవాళ్ళు, లేదంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగుదాం అనుకుంటారు. గోరువెచ్చని నీళ్ళు 1 లీటర్ పక్కన పెట్టుకొని తాగేవాళ్ళు కూడా ఫోర్స్ఫుల్ గా ఉన్నారు. కానీ ఎంత ఫోర్స్ఫుల్ గా తాగినా సరే అది ఎప్పుడైతే క్లస్టర్ సైజ్ ఎక్కువ ఉందో అది లోపల సెల్స్ లో పెనిట్రేషన్ జరగడం లేదండి. మీరు ఈ డివైస్ ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగాలనే కాన్సెప్ట్ కూడా లేదు. మీరు ఫ్రెష్ వాటర్ లేసి పొద్దున్నే పట్టుకొని తాగామా సరిపోతుంది. ఎందుకంటే అక్కడే వాటర్ పల్చగా అవుతుంది. మనం డెమోలు కూడా చూసాం కదా. సో గోరువెచ్చని నీళ్ళు తాగాలని కూడా లేదు. ఎంటీ స్టమక్ తో మనం ఫ్రెష్ గా మంచి వాటర్ తాగొచ్చు. రైట్. తర్వాత చాలా మంది డాక్టర్స్ అండి, డాక్టర్ ఆర్థర్ గైటన్ అనే అతను ఎంబీబీఎస్ బుక్స్ రాస్తారు. దానిలో కూడా చాలా మంచి విషయాలు రాశారు, చాలా మంచి విషయాలు. ఏంటి అంటే మనం 3.5 కంటే తక్కువ ఉన్న పిహెచ్ మనం వాటర్ తీసుకున్నా, ఫుడ్ తీసుకున్నా సెల్స్ కొన్ని డ్యామేజ్ అయిపోతాయి. అలానే ఆల్కలైంట్, ఇప్పుడు మన బాడీలో యాసిడ్ తయారవుతుంది, ప్రతి దాని వల్ల మన బాడీలో ఎసిడిక్ తయారవుతుంది, కానీ ఆల్కలైంట్ అనేది తయారవదు. ఆ ఆల్కలైంట్ అనేది మనం బయట నుంచి ఇచ్చినప్పుడు మాత్రమే మన బాడీకి అందుతుంది. అది ఫ్రూట్స్ రూపంలో, లేదా వెజిటబుల్స్ రూపంలో, కూరగాయలు ఆకుకూరల రూపంలో, లేదా ఇలాంటి వాటర్ రూపంలో ఆల్కలైనేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే. ఈ ఆల్కలైనేషన్ ఇప్పుడు ఇది న్యాచురల్ అండి, ఇది కూడా న్యాచురలే. ఇప్పుడు హై ఆల్కలైన్ మంచిది కాదని కొంతమంది అనుకుంటారు. మనం తినే ఫుడ్ లో ఎంత ఆల్కలైనేషన్ ఉంటుంది అంటే అదైతే ఎలా అయితే న్యాచురల్ గా మన బాడీకి ఎంత కావాలో అంత ఎక్స్ట్రా రిమూవ్ అవుతుందో, సేమ్ ఈ వాటర్ కూడా మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా అంతా కూడా ఎక్స్ట్రాది త్రో అవుట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ డేస్ లో అందరూ ఎక్కువ మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుందంటే డయాబెటీస్. సో షుగర్ వచ్చిందంటే చాలా మందికి ఏంటంటే ఇంకా అది అంటే భయపడట్లేదు ఇప్పుడు. ఎందుకంటే నా పక్క ఆయనకు ఉంది, నాకుంది. ఆయనకి ఎంత ఉంది? 400 ఉంది. నాకెంత ఉంది? 250 అని. అంటే దాన్ని కూడా మనం కంపేర్ చేసుకుని ఇదో ఒక మంచి వ్యాధిలాగా అనుకుంటున్నాం. కానీ షుగర్ వల్ల ఏంటంటే అతి మూత్రం, అతి నీరసం, అతి ఆకలి, అతి దాహం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు ఎప్పుడైతే అయోనియా వాటర్ తాగడం మొదలు పెట్టారో, అయనైజర్ వాటర్ తాగడం మొదలు పెట్టారో, అరికాలంలో మంటలు ఉన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఈ వాటర్ తాగడం మొదలు పెట్టింది. ఎందుకంటే బాడీలో ఏదైతే ఎందుకు అతి దాహం వస్తుంది, ఎందుకు అతి ఆకలి అవుతుంది, ఇవన్నిటిని కూడా కవర్ చేస్తుంది. ఈ అయోనియా వాటర్ వెళ్ళిన తర్వాత మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ లో ఉన్న న్యూట్రిషన్ మొత్తం కూడా ప్రతి ఆర్గానిక్ అందేలా చేస్తుంది. ఆ ప్యాంక్రియాస్ కూడా మళ్ళీ కొంచెం కొంచెం చిగురించి మళ్ళీ పనిచేసేలా చేస్తుంది. అంటే పూర్తిగా షుగర్ పోతుందని నేను చెప్పడం లేదు, కానీ చాలా మందికి హెచ్బి1 అంతకుముందు 7.5 8.5 ఉన్న వాళ్ళు ఈ వాటర్ తాగిన తర్వాత 5.5 5కి వచ్చిన వాళ్ళు నేను చాలా మంది లైవ్ లో చూశానండి. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి తగ్గిన వాళ్ళు ఉన్నారు, పూర్తిగా పోయిన వాళ్ళు ఉన్నారు. సరే అది కంట్రోల్ అవుతూ ఫ్యూచర్ లో ఇప్పుడు షుగర్ ని బాగా మెయింటైన్ చేయడం వల్ల, అంటే బాగా మెయింటైన్ అంటే 250 500 మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో అందరికీ తెలుసు బ్రెయిన్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి. అల్జీమర్స్ లాంటివి, అలానే డిమెన్షియా లాంటివి, హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. అంటే చాలా స్మూత్ వేలో చనిపోతున్నారు. అలానే అరికాల్లో ఏదైనా పుండు లాంటి తయారైంది తొందరగా తగ్గదు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క కిడ్నీ ప్రాబ్లమ్స్ కొడతా ఉన్నాయి. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవాలంటే మనం వాడే మెడికేషన్ తో పాటు, మనం తీసుకునే ఫుడ్ తో పాటు మనం కరెక్ట్ గా మంచి వాటర్ ఇస్తే మనం చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాము.
ఓకే. సో ఇవన్నీ మీ అందరికి తెలిసిన విషయాలు అయినా కానీ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తున్నా. మీకు పోయినసారి ఒక రిపోర్ట్ చూపించాను. అంటే ఒక షుగర్ పేషెంట్ కానీ ఒక అన్హెల్దీగా ఉన్న పేషెంట్ బ్లడ్ ని కానీ మనం చెక్ చేస్తే ఎందుకు వాళ్ళంత డల్ గా ఉంటారు, నీరసంగా ఉంటారు అంటే ఆ సెల్స్ అన్ని కూడా దగ్గరగా ఉండి ముద్దగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే అయనైజర్ వాటర్ తాగిన తర్వాత ఒక 12 నిమిషాల తర్వాత చూస్తే అదే వ్యక్తి యొక్క బ్లడ్ మొత్తం సెల్స్ అన్ని కూడా విడిపోయి యాక్టివ్గా ఉండటం కూడా మనం చూసాం. అందుకే దీని మీద చాలా నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి. ఇంకా మీకు ఒక విషయం చెప్తాను. అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అంటే క్యాన్సర్ సంబంధించి ఏ కొత్త ఇన్వెన్షన్ జరిగినా అమెరికాలో జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళు కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కానీ రాకుండా ఉంటాను కానీ తీసుకోవాల్సిన ఒక ప్రివెంటివ్ ఒక 10 ఐటమ్స్ గురించి చెప్తే, 10 ప్రొడక్ట్స్ గురించి. దానిలో ఫస్ట్ అయనైజ్డ్ వాటర్ గురించి చెప్పారు. అయనైజ్డ్ వాటర్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. అందుకే బసవతారకం లాంటి హాస్పిటల్లో కూడా హైదరాబాద్ లో అయనైజర్స్ ఇన్స్టలేషన్ జరిగిందండి. అయనైజ్డ్ వాటర్ ఇస్తూ ఉన్నారు. అలానే గుజరాత్ క్యాన్సర్ హాస్పిటల్లో అయనైజర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద టెంపుల్స్ లో ఉన్నాయి, పెద్ద పెద్ద క్యాన్సర్ హాస్పిటల్స్ లో ఉన్నాయి, నార్మల్ యశోద హాస్పిటల్స్ లో ఉన్నాయి. అంటే అన్నిటిలో ఎందుకు ఇన్స్టలేషన్ చేస్తున్నారంటే ఇది మందు కాదు, వాటరే. కానీ మనం తీసుకున్న మెడిసిన్ ని ఎఫెక్టివ్ గా పనిచేసేలా చేయడము, అలానే సెల్స్ ని డెడ్ అవ్వకుండా చేయటమే దీనిలో జరుగుతున్న అద్భుతం. అందుకే ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ మనకి ఈ డివైస్ ఉండాలి. సో మన ఆరోగ్యం కోసం. సో కిల్లింగ్ క్యాన్సర్ నాట్ పీపుల్ అనే బుక్ లో కూడా ఈ వాటర్ గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అలా నంబర్ ఆఫ్ బుక్స్ అండి, నంబర్ ఆఫ్ బుక్స్, నంబర్ ఆఫ్ హాస్పిటల్స్, నంబర్ ఆఫ్ రీసెర్చెస్, నోబెల్ ప్రైజ్ విన్నర్స్, డాక్టర్స్ అందరు చెప్తున్నారు ఏకంఠంతో అయనైజ్డ్ వాటర్ తీసుకోవడం ఇప్పుడు అవసరం. ఒకప్పుడు మనకి ఈ అవసరం రాలేదు, ఎందుకంటే అంతా న్యాచురల్ గా ఉంది, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి మనకు అప్పుడు అవసరం రాలేదు. కానీ ప్రజెంట్ డేస్ లో మనకున్న సిచ్యువేషన్ కోసం మనం కంపల్సరీ మన ఆర్గాన్స్ అన్ని కూడా మనందరం ఇందా ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉన్నాం, ప్రతి ఆర్గాన్ లో 70-80% వాటరే ఉంది. బ్రెయిన్, కిడ్నీ, హార్ట్, లివర్, మీరు ఎక్కడ చూసినా సరే మొత్తం 70%-80% వాటరే ఉంది. సో ఇలాంటి 70-80% ఉన్న వాటర్ ఉన్న ఆర్గాన్స్ లోకి మనం ఆర్ఓ వాటర్ ఇచ్చినా, మున్సిపల్ వాటర్ ఇచ్చినా ఆ ఆర్గాన్స్ వరకు వెళ్ళడం లేదు. కాబట్టి ఆర్గాన్స్ తొందరగా డ్యామేజ్ అవుతా ఉన్నాయి. మన ఇంట్లో కార్లు కొనుక్కుందామా, ఫ్రిడ్జ్లు కొనుక్కుందామా, ఏసీ. మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తే 2,78,000 అండి ఒక ఫ్రిడ్జ్ కాస్ట్. ఫ్రిడ్జ్ కి చిన్న టీవీ కూడా ఉంది. అంటే ఆ వంట చేస్తూ కూడా టీవీ చూడొచ్చు. ఇంట్లో ఏ వస్తువు లేకపోయినా పర్వాలేదు, ఇలాంటి అయనైజర్ వాటర్ కంపల్సరీ, ఇలాంటి అయోనియా అయనైజర్ మన ఇంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఇంటిలో పాదేయండి. సో మనం కారు ఖర్చు పెడుతున్నాం, అలానే అన్ని రకాల లగ్జరీ ఐటమ్స్, సోఫా సెట్స్ అని, టీవీలు అని అన్ని పెద్ద పెద్ద కాస్ట్లీగా ఉంటున్నాం. అవన్నీ కొనొద్దు అనట్లేదు, కానీ వాటికంటే కొంచెం ముందు స్థానంలో ఉంచాల్సింది మన ఇంట్లో. ఒకసారి మీ ఇంట్లో మీరు ఈ డెమో అయిపోయిన తర్వాత, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత 8:30కి ఒకసారి మీ ఇల్లు మొత్తం తిరిగి ఒకసారి ఒక లిస్ట్ రాసుకోండి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, కూలర్ ఉంది, అలానే వంటగదిలోకి వెళ్ళండి, బెడ్రూమ్ లోకి వెళ్ళండి, మంచం ఉంది, సోఫా ఉంది, సెట్ ఉంది. ఈ వస్తువులన్నీ ఒక లిస్ట్ రాసుకొని ఒక లిస్ట్ రాయండి. వీటిల్లో దేని వల్ల అయినా డైరెక్ట్ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక్క వస్తువు ఉందా? లేదు. లేదు అనుకుంటే ఇమ్మీడియట్ గా మీరు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో మనం ఈ డివైస్ ఇన్స్టలేషన్ చేసుకొని ఒక ఆరోగ్యకరమైన ఇంటిల్ల పాదికి. ఇప్పుడు ఒక్కొక్క వస్తువు ఉన్నప్పుడు ఇంట్లో ఒక వ్యక్తికి షుగర్ ఉందంటే ఆయన ఒక్కటే టాబ్లెట్స్ వాడతాడు, కానీ మిగతా వాళ్ళు వేసుకోరు కూడా. ఎందుకు? వాళ్ళకి అవసరం లేదు. అలాగని వాళ్ళకి రాదా అంటే గ్యారంటీ లేదు. ఇప్పుడు ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ఇప్పుడు ఈ రోజు వరకు ఆరోగ్యంగా ఉన్నాను, లోపల ఆర్గాన్స్ ఎంత పాడైపోయినా నాకు తెలియదు. సో ఇలాంటి పాడవబోతున్న ఆర్గాన్స్ ని కూడా కాపాడేదే అయోనియా అయనైజ్డ్ వాటర్. అందుకే అయోనియా అయనైజర్ మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మస్ట్ అండ్ షుడ్ గా మన ఇంట్లో ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇంత చెడ్డది ఆర్ఓ వాటర్ అని తెలిసిన తర్వాత మన పిల్లల భవిష్యత్తు కోసం కదా మనందరం కష్టపడుతుంది. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, మంచి విద్యను ఇవ్వాలి, మంచి సంస్కారాన్ని ఇవ్వాలి. ఇవన్నీ అన్ని మంచి 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 ఇద్దాం అనుకొని వాళ్ళకి మాత్రం ఆర్ఓ వాటర్ తాపించడం ఎంతవరకు సబబు ఫ్రెండ్స్? ఒకసారి ఆలోచించండి. మున్సిపల్ వాటర్ తాపించడం ఎంతవరకు సబబు? ఎన్నో ఖర్చు పెడతామండి. మీరు కాస్ట్ కంపారిజన్ కూడా లాస్ట్ టైం చెప్పాను. ఒక్క రోజుకి రూ. 4, రూ. 5 పడుతుంది. ఒక డివైస్ మన ఇంట్లో ఇన్స్టాల్ చేసుకొని వాడటం మొదలు పెడితే ఒక రోజుకి రూ. 4, మాత్రమే పడుతుంది. ఇప్పుడు 50% క్యాష్ బ్యాక్ ఉంది కాబట్టి. సో అందుకని క్యాష్ బ్యాక్ ఉన్నప్పుడే మనం అందరం కూడా మన ఇంట్లో డివైస్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి. సో కార్లు, బంగళాలు కాదు. మరి ఇలాంటి విషయాల్లో డెసిషన్ తీసుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే పక్కన వాళ్ళని సలహా అడుగుతారు. ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి కూతుర్ని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి కూతురు నచ్చాల్సింది పెళ్లి కొడుక, పక్కన ఉన్న వాళ్ళక? పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్లి చూపించారు, ఈ అమ్మాయిని చేసుకోమంటామని అడుగుతారా?
కానీ ఇలాంటి ఒక డివైస్ కొనాల్సినప్పుడు మాత్రం చాలా మంది ఏం చేస్తారంటే పక్కింటి బాబాయ్నో, ఎదురింటి పిన్నినో, పైన ఉన్న మామయ్యనో, లేదా ఎక్కడో ఉన్న ఫ్రెండ్కు ఫోన్ చేసి, ఎందుకంటే వాడు బాగా తెలియగలవాడని ఈయన ఫీలింగ్. ఫోన్ చేశారు ఇట్లా 2,36,000 అంట 7 ప్లేట్స్ డివైస్ కొనుక్కోమంటావా? ఏం డివైస్? వాటర్కి సంబంధించి 2,36,000 ఎందుకు? ఆరో 15,000 కదా. అంటే ఆయనకి ఆరో వరకే తెలుసు. ఎంత విజ్ఞాని అయినా అందరికి అన్ని విషయాలు తెలియాలని రూల్ లేదండి. ఈవెన్ డాక్టర్ కూడా తెలియాలని రూల్ లేదు. అందుకే ఇలాంటి మంచి విషయాలు అప్పుడు మీరు ఎక్కువ మంది సలహాలు తీసుకోవద్దు. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి, తప్పు లేదు. కానీ ఎవరో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సలహా తీసుకోవడం చాలా తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒక బంగారం, ఒక కేజీ బంగారం ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దొంగ బంగారం కాదు, మంచిదే, పోలీసులు రారు, ఎవరు రారు. కానీ ఒక చోట బంగారం ఉందని తెలిసింది. ఆ బంగారం తీసుకోవడానికి నేను ఒక్కనే వెళ్తానా? నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి పలానా చోట బంగారం ఉంది రండి అందరం పోయి తెచ్చుకుందాం అని చెప్పి వాళ్ళని కూడా తీసుకెళ్తానా? ఒక్కనే వెళ్తాను కదా, ఎందుకంటే అందరిని తీసుకెళ్తే వాళ్ళకి షేరింగ్ ఇవ్వాలి కదా. అంటే ఇలాంటి విషయాల్లోనేమో మన ఒక్కళ్ళకే రావాలి. కానీ ఏదన్నా కొనుక్కోవాలా మంచిదా కాదా అని చెప్పినప్పుడు ఎవరినో పక్కన వాళ్ళని అడిగినప్పుడు నెగిటివ్ సజెషన్సే వస్తాయి ఫ్రెండ్స్. నేను చాలా మందిని చూశాను. నేను కూడా 6 సంవత్సరాల క్రితం ఒక డివైస్ కొనుక్కోవాల్సినప్పుడు ఒక ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిన ఫ్రెండ్ ఫోన్ చేస్తే, ఏంది నీకు ఏమైనా పిచ్చి పెట్టిందా, 3 లక్షలు పెట్టి డివైస్ కొనుక్కుంటావా అని చెప్పి ఆయన అన్నదానికి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ పోస్ట్ పోన్ అయింది నేను డివైస్ కొనుక్కోవడం. ఆ ఎఫెక్ట్ తో నాకు చాలా అనారోగ్య సమస్యలు వచ్చినాయి. ఇంకా కాన్బాట్ లో ఎవరిని అడగకుండా కొనాలని డెసిషన్ తీసుకుని వెళ్ళి టక్ మని కొనేసి వాడటం మొదలు పెట్టాను. నాకున్న సమస్యలన్నీ కూడా 90% సాల్వ్ అయినాయి. 90%. సో అందుకే దయచేసి ఇలాంటి విషయాలు మీరు ఎవరిని సలహా అడగొద్దండి. డోంట్ టేక్ సెకండ్ ఒపీనియన్. ఎందుకంటే మన ఫ్యామిలీకి మనమే హీరో. మన ఫ్యామిలీకి ఏదైనా జరిగిందంటే, రేపు పొద్దున ఏదైనా నష్టం జరిగిందంటే, ఇవాళ కాదు ఇవాళ వద్దు అన్న వ్యక్తి రేపు వచ్చి మనకి ఎవరు సపోర్ట్ చేయరుగా. అందుకనే ఇలాంటి విషయాల్లో మాత్రం మనం ఎప్పుడు కూడా ఇంకోళ్ళు సలహా తీసుకోవద్దు. మరి ఇప్పుడు ఈ అయనైజర్ మనం తీసుకోవడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ప్యూరిఫైడ్ వాటర్ వస్తుందండి. ఒకవేళ మిడిల్ ఏజ్ అంటే చిన్న 3 ఇయర్స్ బిలో వాళ్ళకి ఒక వాటర్, 3 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ 9 ఇయర్స్ వరకు ఒక వాటర్, 9 నుంచి 15-16 ఇయర్స్ వరకు ఒక వాటర్, 17-18 ఇయర్స్ కాంచి అందరూ వాడే ఒక వాటర్. అంటే 4-5 రకాల పిహెచ్ వాటర్ ఉన్నాయి. అలానే భోజనం చేసేటప్పుడు ఒక వాటర్, మెడిసిన్ వేసుకోవడానికి ఒక వాటర్, ఏదైనా కాళ్ళకో పుండ్లుకో చేతికో పుండ్లు పడితే ఒక వాటర్, స్కిన్ ఎలర్జీస్ వస్తే ఒక వాటర్, కూరగాయలు కడుక్కోవడానికి ఒక వాటర్, ఇలా మొత్తం 9 రకాల వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక డివైస్ మన ఇంట్లో ఉంది. ఈ డివైస్ లైఫ్ ఎంత అంటే దాదాపు 20-25 ఇయర్స్, 25 సంవత్సరాల పాటు మన ఫ్యామిలీని కాపాడటానికి ఒక హెల్దీ డివైస్. అంటే ఈ డివైస్ పెట్టుకుంటే ఇంక మరణమే రాదా ఫ్రెండ్స్ సార్ అని అడగొద్దు దయచేసి. ఎందుకంటే మరణం రావచ్చు, కానీ అనారోగ్య సమస్యలతో బీపీకో టాబ్లెట్, షుగర్ కో టాబ్లెట్, థైరాయిడ్ కో టాబ్లెట్, కొలెస్ట్రాల్ కో టాబ్లెట్, బ్రెయిన్ ప్రాబ్లం కో టాబ్లెట్, హార్ట్ ప్రాబ్లం కో టాబ్లెట్, ఇన్ని టాబ్లెట్స్ మింగి జీవితం అంటే బాడీని ఇది చేయకుండా హ్యాపీగా మనకి దేవుడు ఎంతైతే ఆయుష్ ఇచ్చాడో 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడానికి మాత్రం ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల వాటర్ వస్తుంది, రకరకాల పిహెచ్ వాటర్, కూరగాయలు కడుక్కోవడానికి. ఈ డివైస్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. మరి కొంతమందికి ఇంకో డౌట్ ఉంది. ఏంటంటే ఈ డివైస్ కి మరి వేరే డివైస్ కి ఏంటి సార్ డిఫరెన్స్? ఇప్పుడు వేరే వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి, వాటికి ఏంటి డిఫరెన్స్ అంటే ఒక్కసారి మళ్ళీ ఒక 2 మినిట్స్ చెప్తానండి. ఇక్కడ పిహెచ్ ఒక్కటే మెయింటైన్ చేయడం కోసం కొంతమంది ఏం చేస్తారంటే, ఒక వాటర్ బాటిల్ ఉంటుందండి. ఒక వాటర్ బాటిల్ కాదు, వాటర్. ఈ వాటర్ బాటిల్లో అడుగున చిన్న సున్నం లాంటిది ఒకటి పెడతారు, ఒక గుబ్బ లాంటిది. దీని వల్ల ఏమవుతుందంటే, మనం ఎప్పుడు దీనిలో వాటర్ నింపినా ఆ వాటర్ తీసుకొచ్చి పిహెచ్ టెస్ట్ చేస్తే అదేదో ఆల్కలైన్ లా కనబడుతుంది, కానీ అది యాడెడ్ కెమికల్ ఆల్కలైన్, వెరీ డేంజర్, తాగొద్దు. ఇంకొకళ్ళు ఉంటారు, ఆర్ఓ సిస్టమ్ లో ఫిల్టర్ పెడతారు, అది కూడా డేంజరే, తాగొద్దు. అలానే ఇంకొంతమంది ఉంటారు తక్కువ కాస్ట్ తోటి ఆ ప్లేట్స్, నాసిరకం ప్లేట్స్ పెట్టి ₹1,00,000 ₹2,00,000 అమ్ముతున్నారు కొంతమంది, అవి కూడా డేంజరే. కొద్ది రోజుల తర్వాత ఆ ప్లేట్స్ తుప్పట్టి పాడైపోతాయి. కానీ ఇక్కడ దీనిలో ఉన్న కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ కాస్ట్ అమ్మే కంపెనీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు చేసేది ఏంటంటే ఆ ప్లేట్స్ చిన్న సైజ్ ఉంటుంది. మీరు అంటే ప్లేట్ సైజ్ గురించి కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ వేరే ఐనైజర్ కి దీనికి తేడా ఏంటంటే, వేరే ఐనైజర్ లో కొన్ని కంపెనీలు ఏమో తక్కువ నాసిరకం టైటానియం వాడుతున్నాయి, కొన్ని కంపెనీలు ఏమో హై కాస్ట్ గా అమ్ముతున్నాయి. సో హై కాస్ట్ గా వాడే కంపెనీలు ఏదైతే టైటానియం ప్లేట్స్ విత్ ప్లాటినం కోటింగ్ వాడుతున్నారో అలాంటి ప్లేట్స్ మన డివైస్ లో కూడా వాడటం జరుగుతుంది. కానీ కాస్ట్ మాత్రం కస్టమర్ కూడా ఈజీగా ఉండాలని ఉద్దేశంతో కొంచెం కాస్ట్ కొంచెం తగ్గించి కంఫర్ట్ గా అమ్ముతుంది. కానీ మరి ప్లేట్ సైజ్ చూస్తే వాళ్ళ ప్లేట్ ఏమో ఇంతే ఉంటుంది, కానీ మన డివైస్ లో ఉన్న ప్లేట్ ఏమో చాలా పెద్ద సైజ్ అండి. దాని సైజ్ నంబర్ కూడా ఇస్తాను మీకు, కావాలని మీరు గూగుల్ చెక్ చేసినా వస్తుంది. సో నంబర్ ఆఫ్ ప్లేట్ సైజ్ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్లేట్ సైజ్ పెరిగిందో
వాటర్ క్వాలిటీ మారుతుంది. వాటర్ క్వాలిటీ మారుతుంది. సో లైఫ్ టైం పెరుగుతుంది. వేరే డివైస్లకి ఏంటంటే ఈ క్లీనింగ్ అని డీప్ క్లీనింగ్ అని కొన్ని కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. మనం డివైస్ ప్రమోట్ చేసాము అంటే, మనం డివైస్ కొనుక్కున్నామంటే, మనం ఇంట్లో అయినా సరే మనం దానికి ఈ క్లీనింగ్ పెట్టాలి, డీప్ క్లీనింగ్ పెట్టాలి, సంవత్సరానికి ఒకసారి, ఎవ్రీ మంత్ ఈ క్లీనింగ్, ఇలాంటి ప్రాసెస్ ఉంటాయి. కానీ దీనికి అటువంటి ప్రాసెస్ లేదు. ఇది అప్డేటెడ్ కాబట్టి ఆటో క్లీన్ సిస్టమ్ ఉంది. మనం ఒకసారి డివైస్ ఇచ్చామంటే ఆటో క్లీన్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ అంతకుముందు వేరే కంపెనీలో డివైస్ కొనుక్కున్నప్పుడు సర్వీస్ లేక కొన్ని డివైస్లు పక్కన పెట్టారండి. కానీ ఇక్కడ మనకి దానిలో సర్వీస్ విషయంలో ఏంటంటే కంపెనీ మొత్తం సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కూడా కంపెనీ చూసుకుంటుంది కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు. సో మన ఇంట్లో కూడా మనం హ్యాపీగా తాగొచ్చు. మనం ఎవరికైనా మనకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా ప్రమోట్ చేసినా సరే వాళ్ళు కూడా రిలాక్స్గా ఉండొచ్చు. సో ఆ ప్లేట్ సైజ్ ఎక్కువ ఉంటుంది, నంబర్ ఆఫ్ ప్లేట్స్ కూడా ఎక్కువ ఉంటుంది, కాస్ట్ మాత్రం కొంచెం రీజనబుల్గా ఉంటుంది. సో ఇది ఇంకా ఇదంతా జరుగుతున్న ప్రాసెస్ లో చాలా మంది చాలా డౌట్స్ వస్తాయి. కనీసం కొన్ని డౌట్స్ నేను చెప్పి ఈ రోజు క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎందుకు ఐఎన్ఐ డివైస్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది చూడగానే కొంతమంది అడుగుతారు. కొంతమంది కదండి, ప్రతి డిస్ట్రిబ్యూటర్ మనసులో కూడా ఉంది ఈ డౌట్. ఎందుకు ఇది కాస్ట్ అనేది ఇప్పటివరకు నేను చెప్పుకుంటూ వచ్చానండి. ఆర్ఓ అనేది జస్ట్ టీడీఎస్ మాత్రం అడ్జస్ట్ అవుతుంది. అయనైజర్ అనే దానిలో టైటానియం ప్లేట్స్ మీద ప్లాటినం కోటింగ్ ఉంటుంది. ఇది 25 సంవత్సరాల పాటు పనిచేసే ఒక డివైస్. దీనిలో అయనైజేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. వాటర్ లో ఉండే ఆల్కలైన్ మినరల్స్ ని, ఎసిడిక్ మినరల్స్ ని సపరేట్ చేస్తుంది కాబట్టి ఇది అయనైజర్. దీని లైఫ్ 25 years. 25 సంవత్సరాల పాటు పనిచేసే ఈ డివైస్ ఇది కాస్ట్ కాదు. ఎందుకంటే ఒక బీపీ వచ్చింది ఒక మనిషికి, లైఫ్ టైం టాబ్లెట్స్ వాడాలి, ఎంత ఖర్చు అవుతుంది? ఒక మనిషికి షుగర్ వచ్చింది, లైఫ్ టైం టాబ్లెట్స్ వాడాలి, ఎంత ఖర్చు అవుతుంది? ఒక మనిషికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆ హార్ట్కి హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? ఒక వ్యక్తికి బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది, తీర్చాలంటే ఎంత ఖర్చు అవుతుంది? సో అంటే ప్రతిదానికి కూడా ఒక క్యాలిక్యులేషన్. ఆరోగ్యం గురించి చూసుకుంటే అక్కడ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మనం లక్షలు కోట్లు ఖర్చు పెట్టే దానికంటే ఇక్కడ ముందు అడ్వాన్స్గా మనకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం అండి ఇది. అద్భుతమైన అవకాశం. మనం హాస్పిటల్కే వెళ్లకుండా మన ఇంట్లోనే, మన ఇంటిల్లపాది, ఒకళ్ళకి కాదు, మళ్ళీ ఇంటిల్లపాది హ్యాపీగా ఉండడానికి ఒక మెడికల్ డివైస్ పెట్టేది మనకు ఖర్చు అంటారు? ఇది ఎక్స్పెన్సా? చాలా మంది తెలియని వాళ్ళు అనుకున్నారు ఇది ఖర్చు అని. ఇది ఇన్స్టలేషన్ చేసుకొని మీ ఇంట్లో వాడటం మొదలు పెట్టండి, అప్పుడు మీరు చెప్తారు ఇది చాలా చీప్ అని. వాల్యూ అని. చీప్ అనరు, వాల్యుబుల్. ఒక్క డివైస్ లో ఇన్ని రకాల వాటర్ వస్తూ ఇంతమందికి ఉపయోగపడుతూ, వంట చేసుకోవడానికి, కూరగాయలు కడుక్కోవడానికి, తాగడానికి, జలుబు చేసి తాగడానికి, అరక్కపోతే తాగడానికి, రకరకాలుగా ఇన్ని రకాల వాటర్ వస్తుందంటే అది వాల్యుబుల్ డివైస్. మరి ఇంకొంతమంది అడుగుతారు, మరి ఇంత మంచి డివైస్ అయితే షాపుల్లో పెట్టి అమ్మొచ్చు కదా, ఎందుకు మరి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇలా ఇస్తున్నారంటే ఇక్కడ మార్కెటింగ్ సిస్టమ్ డిఫరెంట్ అండి. మొన్నటి వరకు మన కంపెనీ కూడా అయనైజర్స్ మొత్తాన్ని కూడా ట్రెడిషనల్ మార్కెట్లోనే అమ్మారు, కానీ సేల్స్ చాలా తక్కువ ఉంది. అందరికీ తెలుసు. ఎందుకు తక్కువ ఉంటుందంటే ఒక షాపులో కూర్చున్న వ్యక్తి, ఒక కస్టమర్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇంతసేపు అంటే ఈ వాటర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, ఆల్కలైన్ ప్రాపర్టీ గురించి, మైక్రో క్లస్టరింగ్ గురించి, రిచ్ హైడ్రోజన్ గురించి ఇంతసేపు చెప్పలేరు. సో అందుకని కంపెనీ ఏం చేస్తుందంటే డిఫరెంట్ వేలో మార్కెటింగ్ చేయడానికి మన లైన్ సార్ తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం, మనందరి జీవితాలు మార్చడం కోసం ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్న ఒక అయోనియాని మనందరి కోసం మన జీవితాల్లో ఖచ్చితంగా రాసుకోండి ఫ్రెండ్స్. ఈ సంక్రాంతి, నెక్స్ట్ సంక్రాంతి కల్లా మనందరం కూడా మినిమం కోటేశ్వర్లు అవుతాం. అలాంటి ఆపర్చునిటీ మనకి ఇచ్చారు ఈ అయోనియా ద్వారా. మనందరం ప్రమోట్ చేయడం ద్వారా మన లైఫ్ లో ఎంత వెలుగులు వస్తే మీరే చూస్తారు ఖచ్చితంగా నిలబడిన వాళ్ళందరూ. సో మన కోసం ట్రెడిషనల్ మార్కెట్ లో ఉన్న డివైస్ ని మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో మన క్యూర్సెల్ తో పాటు దీన్ని కూడా ప్రమోట్ చేసుకోండి, ఫస్ట్ మీరు వాడుకోండి అని మనం కొనుక్కోవడం కోసం ఫస్ట్ 50% ఆఫర్ ఇప్పించారు. రేపొద్దున అంటే ఎవరికో ఇప్పించి వాళ్ళకి 50% కాదండి, రేపొద్దున మనం ఎక్కువ మంది ప్రమోట్ చేయాలంటే మన ఇంట్లో డివైస్ ఉండాలి. ఎవరికి మనం డెమో చెప్దామని వెళ్ళినా సరే డెమో చెప్పిన వెంటనే వాళ్ళు అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే మీరు వాడుతున్నారా, ఎప్పటి నుంచి వాడుతున్నారు, మీ ఇంట్లోకి వచ్చి చూస్తానని చెప్పి అంటున్నారు చాలా మంది. సో మన ఇంట్లో డివైస్ లేకపోతే బాగుంటుందని 50% క్యాష్ బ్యాక్ ఇప్పించి మళ్ళీ మనకి ఇన్ని అద్భుతమైన అవకాశాలు ఇచ్చారు. సో ట్రెడిషనల్ మార్కెట్ లో ఉన్నప్పుడేమో మార్కెటింగ్ లో వాళ్ళు తీసుకుంటారు డబ్బులు, డైరెక్ట్ మార్కెటింగ్ లో రావడం వల్లే మనందరికి కూడా మళ్ళీ కొంత ఇన్కమ్ వచ్చేలా కూడా క్రియేట్ చేస్తారు. కాబట్టి మార్కెటింగ్ సిస్టమ్ డిఫరెంట్. కొంతమంది అడుగుతారు, ఇంతకుముందు మా ఫ్రెండ్స్ వేరే కంపెనీలు డివైస్లు కొనుక్కున్నారు, అది సర్వీస్ లేక పక్కన పెట్టారు, మరి ఇప్పుడు ఇది మేము కొనుక్కుంటే మా పరిస్థితి ఏంటి? మీ పరిస్థితికి ఏ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్, మొత్తం ఇన్స్టలేషన్ కంపెనీ చూస్తుంది. అలానే సర్వీస్ కావాలంటే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కంపెనీ ఒక సర్వీస్ పాయింట్ లాగా డిస్ట్రిబ్యూషన్ షిప్ ఇవ్వబోతుంది. వెరీ సూన్ మీరు కంప్లైంట్ రేజ్ చేసిన ఒక 72 hours లో ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది.
ప్రతి ప్రాబ్లం కూడా 72 hours అంటే 3 రోజులు మీరు ఇవాళ కంప్లైంట్ చేస్తారంటే రేపు ఎల్లుండి మీ ఇంటికి వచ్చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఇన్స్టలేషన్ విషయం కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దీనిలో పాడైపోయే వస్తువు అంటే ఏం లేదండి. పాడైపోయే ఐటమ్ అంటూ దీనిలో ఏం లేదు. దీనిలో ఏంటంటే ఆర్ఓలో కరెక్ట్ టీడీఎస్ మెయింటైన్ చేస్తే చాలు. ఆ టీడీఎస్ మెయింటైన్ చేయడానికి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు లేదా మీ ఇంట్లో టెక్నికల్ గా ఇన్స్టలేషన్ చేసిన వాళ్ళు ఆ నాలెడ్జ్ మనకి ఇస్తారు. సో సర్వీస్ గురించి ప్రాబ్లం లేదు. కొంతమంది అడుగుతున్నారు, సార్ మీరు వాటర్ గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా, నిజంగా ఈ వాటర్ పనిచేస్తుందా? పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది సైంటిఫిక్ గా ప్రూవెన్. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పిహెచ్ వాల్యూ, అలానే మైక్రో క్లస్టరింగ్, రిచ్ హైడ్రోజన్ ఉండటం వల్ల ఈ వాటర్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ అని చెప్పి ఆల్రెడీ సైంటిఫికలీ ప్రూవెన్. అలానే కొంతమంది అడుగుతారు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? మంచి క్వశ్చన్. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఏంటంటే మీకు ఏమైనా బీపీ ఉంటే లెవెల్ తగ్గుతుంది, షుగర్ ఉంటే లెవెల్ తగ్గుతుంది, కాన్స్టిపేషన్ ఉంటే ఫ్రీ మోషన్ అవుతుంది. అలా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తగ్గడమే దీనిలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్. అంతే తప్ప దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ధైర్యంగా అందరం వాడచ్చు, ఎవరికైనా ధైర్యంగా ప్రమోట్ చేయొచ్చు. సో ఎక్సలెంట్. సో సైడ్ ఎఫెక్ట్స్ లేవు. తర్వాత కొంతమంది అంటారు ఇదంతా బాగుంది కానీ నేను డెమో అంతా బాగుంది, మా ఫ్రెండ్ని అడిగి కొంటానంటాడు. ఫ్రెండ్ ఎవరు? ఆయన డెమో చూసాడా? అని దీని మీద నాలెడ్జ్ ఉందా? దాని మీద చెప్పగలుగుతాడా? యాంటీ ఆక్సిడెంట్స్ తెలుసా ఆయనకి? మైక్రో క్లస్టరింగ్ అంటే తెలుసా? తెలియదు కదా. అంటే ఇప్పుడు మనకు దీని గురించి విషయం తెలిసిన వాళ్ళని అడిగితే ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. కానీ ఎవరో తెలియని ముక్కు మోహన్ తెలియని ఫ్రెండ్ని, ఎక్కడో ఉన్న డాక్టర్ని, ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళ పిల్లలు ఫారిన్ లో ఉంటారు, ఈయన ఇక్కడ డెమో వింటాడు. ఆ పిల్లవాడిని చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించి తినక మొత్తం చేసి ఫారిన్ పంపించేసి ఈ రోజు ఇతని ఆరోగ్యం కోసం మీరు డివైస్ కొనుక్కోండి సార్ అని చెప్పి మనం డెమోన్స్ట్రేషన్ చూస్తే మా అబ్బాయిని అడిగి చెప్తాను సార్ అంటాడు. ఆ అబ్బాయి ఫోన్ చేస్తాడు. ఆ అబ్బాయి అంటాడు అవును ఐనేజ్డ్ వాటరా, ఇక్కడ ఏం లేదే అంటాడు. ఆయన తెలియదు, ఇంకా ఆయన పోయిందే మొన్న. అన్ని కంట్రీస్ లో ఉందండి ఐనేజ్డ్ వాటర్. మన కంపెనీ 44 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది, అన్ని దేశాల్లో ఉంది ఆల్మోస్ట్. అంటే వాళ్ళ అబ్బాయికి ఒక్కడే తెలియదు అని చెప్పి ఈయన అనారోగ్య సమస్యలు, ఆయనకి బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, అయినా డివైస్ కొనుక్కోవట్లేదు. అంటే ఎవరో తెలియని వాళ్ళని సలహా అడగటం వల్ల జరిగే నష్టం అది. అంటే నేను అడగటం తప్పను, కానీ దాని గురించి తెలుసుకోవాలి కదా ఫస్ట్. సో అందుకని కరెక్ట్ పర్సన్ అడిగినప్పుడు మాత్రమే మనకి ఆ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. తర్వాత ఇంకొంతమంది అడుగుతారు, సార్ ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి సార్ ఇలాంటి ఐనేజర్లే తక్కువ కాస్ట్ ఇస్తున్నాయి కదా, మీరెందుకు 2,36,000 7 ప్లేట్స్, 3,50,000 12 ప్లేట్స్, 5 ప్లేట్స్ 1,90,000 ఎందుకు ఇలా మీరు అని అడుగుతున్నారు. సార్ XYZ మెషిన్స్ చీప్ ఉన్నాయి అంటే కారణం ఏంటంటే దానిలో పడే టైటానియం అనేది నాసిరకం టైటాన్. ప్లస్ దానికి వారంటీలు గ్యారంటీలు ఏముండవు. అది వాళ్ళు ముందే చెప్తారు ఇది పాడైపోతే మాకు సంబంధం లేదు. ప్లస్ నాసిరకం వాడటం వల్ల నష్టం ఏంటంటే ఎప్పుడైతే మెడికల్ గ్రేడ్ టైటానియం ప్లేట్స్ మీద వాటర్ ఫ్లో వెళ్తుందో దానిపైన ఉన్న ఆ టైటానియం ప్లాటినం పైకి తుప్పు లేసిపోయింది అనుకోండి, తర్వాత ఆ ప్లేట్స్ తుప్పు పడతాయి. ఆ తుప్పు పట్టిన వాటర్ మీద ఈ మన వాటర్ తుప్పు పట్టిన ప్లేట్స్ మీద మన వాటర్ ఫ్లో అయినప్పుడు ఏంటంటే లాభాల కంటే నష్టాలు ఎక్కువ జరుగుతాయి. అందుకని ఒక వస్తువు ఇప్పుడు సపోజ్ ఒక హార్ట్ ఆపరేషన్ చేసుకోవాలి, మా ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ 50,000కి చేస్తా ఉన్నాడు, కానీ ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే 5 లక్షలు అవుతుంది అన్నారు. ఇప్పుడు ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చేయించుకోవాలా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర చేయించుకోవాలా? ఎవరిపైన ఏం చేస్తాం? సూపర్ స్పెషాలిటీ అప్పుడు 5 లక్షల 6 లక్షల 10 లక్షల చూడం, ఎందుకంటే ప్రాణం ఇంపార్టెంట్. అంటే ఈయన చేస్తాడు, మేబీ కోసినప్పుడు మళ్ళీ ముయటం వెళ్ళిపోవచ్చు, అందుకని మనం రిస్క్ తీసుకుంటామా? సో అందుకని చీప్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. అంటే తక్కువ కాస్ట్కి వస్తుందంటే దానిలో పడే మెటీరియల్, అలానే వారంటీస్ గ్యారంటీస్ ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇంకొంతమంది అడుగుతారు, మనం డెమో చెప్పరాగానే ఆల్కలైన్ వాటర్ అని కొడతారు. ఇందా నేను చెప్పానే మీకు ఆ డబ్బాల గురించి, గ్లాసుల గురించి, మగ్గుల గురించి వస్తుంది. అరే ఇది 3,000 కదా కొనుక్కుందాం అనుకుంటారు. ఈ 3,000 వల్ల ఎన్ని నష్టాలు అవుతాయి తర్వాత అంటే మీరు 3 లక్షలు పెట్టాలి దీన్ని ఈ అనారోగ్య సమస్యలని తగ్గాలంటే. కొంతమంది అడుగుతారు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా సార్? డిస్కౌంట్ అంటే కంపెనీ ఇప్పుడు ప్రెసెంట్ 50% ఆఫర్ ఇస్తుందండి. ఇప్పుడు మనం డిస్కౌంట్ల గురించి, మనకు వచ్చే కమిషన్లు తగ్గించుకోవడం గురించి అసలు మాట్లాడే అవకాశమే లేదు. డిస్కౌంట్ ఇచ్చారంటే సర్వీస్ ఉండదు. సో ఇక్కడ కంపెనీ మనకి స్పెషల్ ఆఫర్ తో మనకి 50% ఆఫర్లు ఇస్తుంది కాబట్టి ఇక్కడ అది మీరు ఫస్ట్ మనం కొనుక్కున్న తర్వాత మనం ప్రమోట్ చేసే ప్రతి కస్టమర్ కూడా మనం ఇది చెప్పొచ్చు. అలానే దీనిలో సైన్స్ ఏంటి అంటే అయనైజేషన్ ప్రాసెస్, మెడికల్ గ్రేడ్ టైటానియం ప్లేట్స్ మీద ప్లాటినం కోటింగ్ మీద వాటర్ ఎప్పుడైతే ఫ్లో అయిందో అప్పుడు ఆటోమేటిక్ గా అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా అయాన్స్ గా విడగొట్టబడుతుంది కాబట్టి జరుగుతుంది. దీనిలో ఏమైనా కెమికల్స్ వాడతారా? కెమికల్స్ ఏం వాడరండి, న్యాచురల్ పద్ధతిలోనే తయారవుతుంది. సున్నం యాడ్ చేయడం వల్ల వచ్చేది డేంజరస్ కెమికల్, ఇది మాత్రం న్యాచురల్ గా జరిగే కెమికల్. అలానే కొంతమంది గూగుల్ సెర్చ్ చేస్తారండి, గూగుల్లో వచ్చే విషయాలన్నీ కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. మీ అందరూ తెలుసు గూగుల్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, కానీ హైలైట్ ఏమవుతుందని నెగిటివ్ అవుతుంది.
మీరు అయనైజ్డ్ వాటర్ అనగానే దానికి సంబంధించిన నెగిటివ్ న్యూసే రావచ్చు మేబీ. మీరు వాటిని చూసి ఆగిపోవద్దు. దయచేసి ఎవరైతే వాడుతున్నారో, ఎవరైతే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉందో, నాలెడ్జ్ ఉందో, మీ యాక్టివ్ ప్లేస్ దగ్గర కూర్చొని అప్పుడు డెసిషన్ తీసుకోండి. కానీ అప్పటి వరకు మనం దీన్ని మనం రాంగ్ అనుకోవడానికి లేదు. మన ఓన్ రీసెర్చ్ దీనిలో పని చేయకపోవచ్చు. సో గూగుల్ వచ్చేయని కూడా కరెక్ట్ కాదు. ఇంకొంతమంది అడుగుతారు చెప్పిన తర్వాత డబ్బుల గురించి ఆలోచించి ఫైనల్ గా మాట అడుగుతారు ఏంటంటే, మరి ఇప్పుడు దాకా నార్మల్ వాటర్ తాగిన కదా, బాగానే ఉన్నాం కదా, మరి ఇప్పుడు ఈ వాటర్ ఎందుకు మార్చుకోవాలి మనం? ఇప్పుడు దాకా నార్మల్ గా వాటర్ తాగినా సరే నార్మల్ గా ఉన్నామంటే నిజంగా మన అదృష్టం ఫ్రెండ్స్, ఏం అనారోగ్య సమస్యలు రాలేదంటే. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, 80% పీపుల్కి ఆల్రెడీ అనారోగ్య సమస్యలు వచ్చినాయి ఇప్పుడు దాకా వాటర్ తాగడం వల్ల. మేబీ మన జీన్స్ గట్టిగా ఉండో, మన అదృష్టం బాగుండో ఇప్పటివరకు రాలేదంటే మన అదృష్టం. కానీ ఇప్పుడు మేల్కొని పోతే మన పరిస్థితి కూడా రేపు అదే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఓ వాటర్ వల్ల నష్టాలు తెలిసింది, మున్సిపల్ వాటర్ వల్ల నష్టాలు తెలిసింది, అయనైజ్డ్ వాటర్ వల్ల లాభాలు తెలిసినాయి. ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? మనమే కదా, రైట్? సో ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ఎప్పుడు రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశం ఇచ్చి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన లైన్ సార్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలానే ఇంకొంతమంది అడిగి ఒక్క డౌట్ చెప్తాం. ఇంత మంచిదైతే గవర్నమెంట్ ఎందుకు సప్లై చేయట్లేదు? ఇంత మంచిదైతే గవర్నమెంటే సప్లై చేయొచ్చు. అంటే గవర్నమెంట్ సప్లై చేయొచ్చు అంటే గవర్నమెంట్ పథకాలన్నీ మనం వాడుకుంటున్నామా? గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని చదివిస్తున్నామా? ఏదైనా ప్రాబ్లం వస్తే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నామా? అంటే జనరల్గా అడుగుతున్నాం. అంటే ఈ గవర్నమెంట్ పథకాలన్నీ వాడుకుంటున్నామంటే లేదు. కానీ గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా అంటే గవర్నమెంట్ ఈ వాటర్ ఇస్తే అది కూడా మళ్ళీ మున్సిపల్ వాటర్ లా అవుతుంది. ఎందుకంటే ఒరిజినల్ రీజన్ చెప్తున్నాం, ఎప్పుడైతే పైపుల్లో ఫ్లో అయ్యే వాటర్ వస్తుందో అయనేషన్ వాటర్ పైపుల్లో ఫ్లో చేయడానికి పనికిరాదు. ఒక్కొక్కళ్ళు అనుకుంటారు పైన వేసి పెట్టుకుని కింద కనెక్షన్ ఇచ్చుకుంటాం, అట్లా వద్దు ఫ్రెండ్స్. అట్లా ఆ వాటర్ అంత ఎఫెక్టివ్ గా పనిచేయదు. ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెష్ వాటర్ తాగాలి, బయటికి వెళ్ళినప్పుడు టైట్ క్యాప్ పెట్టుకొని వెళ్ళాలి. సో ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. తర్వాత లాస్ట్ గా ఈ డెమో చెప్పడానికి ఎవరికైనా సరే మనం డెమో చెప్పిన తర్వాతే ఫాలోఅప్ స్టార్ట్ అవ్వాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఊరికి అసలు ఏం చెప్పకుండా ఒక వాటర్ మంచిది, అయనైజ్డ్ వాటర్ మంచిది, అయోనియా వాటర్ మంచిది, మీరు కొనుక్కోండి అని చెప్తున్నారు. అట్లా నోటి మాటగా చెప్తే ఎవరు కొనుక్కోరు ఫ్రెండ్స్, ఎవరు ఆ డెసిషన్ తీసుకోరు. ఎందుకంటే ఇక్కడ ఎంత బాగా మనం మాట్లాడినా సరే లైవ్ డెమో చూడకుండా డెసిషన్ తీసుకోరు. ఫస్ట్ పాయింట్, లైవ్ డెమో చూసిన తర్వాత కూడా 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు పెట్టి చేయాలంటే డెసిషన్ తీసుకోరు. అందుకే వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆర్ఓ వాటర్ తాగడం వల్ల నష్టం ఏంటి, దీనివల్ల మనకి లాభాలు ఏంటి, సరైన అవేర్నెస్ ఇచ్చి దానివల్ల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రం అవుతుంది. కొంతమంది అడుగుతున్నారు, హైదరాబాద్లో మీ ఆఫీస్ ఉంది కదా సార్, మా తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, మీ ఆఫీస్కి పంపిస్తాను డెమో చెప్తారంటే. ఒక డెమో చెప్పాలంటే మినిమం, అంటే ఎస్పెషల్లీ మేము చెప్పాలంటే 3 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళకి వాటర్ గురించి అవగాహన ఇచ్చి లైవ్ డెమో చూపించి క్లోజింగ్ చేయాలి. ఆ ఫాలోఅప్ లో అంటే ప్రైమరీ ఫాలోఅప్ అంటారు, ప్రీ ఫాలోఅప్ అంటారు. ప్రీ ఫాలోఅప్ అంటే మనం అసలు ముందే చెప్పి తీసుకురావడం ఒక ప్రీ ఫాలోఅప్. అయిపోయిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకునేలా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ప్రైమరీ ఫాలోఅప్. తర్వాత కూడా అవ్వనప్పుడు మళ్ళీ చేయడం ఫాలోఅప్, సెకండరీ ఫాలోఅప్. ఇలా ఈ ఫాలోఅప్లన్నీ కూడా మేము చెప్పినప్పుడు ఫస్ట్ స్పాట్ లోనే క్లోజ్ చేస్తాం. కానీ అంతంత డెమోలు ఉండదు కాబట్టి నేను మీకు లైన్ సార్ తరపున, లైన్ టీమ్ తరపున నేను మీకు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే, మీరు ఒక 50 మందినో 100 మందినో మీరు కూర్చోబెట్టుకోండి, లైన్ సార్ పర్మిషన్ తీసుకోండి, సార్ కనుక వచ్చి మీకు డెమో చెప్పమంటే టీంకి మాత్రమే చెప్పగలుగుతాం. కానీ దయచేసి మీరు 1-on-1 కానీ అట్లా వచ్చినప్పుడు మేబీ మేము కూడా ఉండకపోవచ్చు, ఒక్కోసారి వచ్చేటప్పుడు కూడా ఒకసారి ఫోన్ చేసి రండి. వాళ్ళు 1-on-1 డెమోలు లేదా 2 చెప్పాలి 3 చెప్పాలి వాళ్ళకి చూపించాలంటే ఇక్కడ ఆఫీస్ ఉన్నప్పుడు ఒకళ్ళు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు, మీరు వచ్చి చూపించుకొని వెళ్ళొచ్చు. కానీ ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు ఎటువంటి డౌట్స్ అడిగినా చెప్పడానికి మేము సపోర్ట్ చేయడం మేము రెడీగా ఉన్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇది ఎలా అంటే సముద్రం అందరికి ఒకటేనండి. బాగా ఈత వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్తే వాళ్ళకి ముత్యాలు దొరుకుతాయి, జస్ట్ వలేస్తే చేపలు పడతాయి, ఒడ్డునుంటే కాళ్ళు మాత్రమే తడుస్తాయి. సో ఇలాంటి సముద్రం లాంటి ఆపర్చునిటీ మనకి ఇచ్చి మనందరి జీవితాల్లో ముత్యాలు కాదు డైమండ్స్ దొరకాలని చెప్పి మనకి ఆపర్చునిటీ ఇచ్చిన లైన్ సార్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Very good, sir. This is Fire Ravichandra. What a wonderful, wonderful, wonderful presentation, sir. Awesome, sir. Awesome. Very great. How, sir, really, మనకి ఈ అయోనైజర్ వాటర్ గురించి వాట్ ఏ సబ్జెక్ట్ సార్, వాట్ ఏ సబ్జెక్ట్. నిజంగా ఒక క్షణం కూడా అసలుకి మనం తల పక్కకి తిప్పుకోలేకున్నంత, గుక్క తిప్పుకోకుండా మీరు కూడా చెప్తున్న ఈ తీరు మాత్రం ఎక్స్ట్రాడినరీ సార్, ఎక్స్ట్రాడినరీ. ఒక్కసారి మన స్క్రీన్ మీద చూడొచ్చు ఎన్ని మనకి రియాక్షన్స్ వస్తున్నాయంటే, మీరు అంతమంది మనసులను దోచేసిన ఒక గ్రేట్ సబ్జెక్ట్ ఇవాళ ఇచ్చారు సార్. వావ్, ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్ సార్, రియలీ గ్రేట్ సార్. అసలు ఎన్ని విషయాలు తెలియజేశారంటే,
మొదట అసలు మనకి టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మనకి మున్సిపల్ వాటర్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి, అదే దాన్ని మనం ఆర్ఓ కన్వర్ట్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి, అసలు దాన్ని పిహెచ్ లెవెల్స్ ని మనం మార్చుకుంటే దాంట్లో మనకి ఏమేమి మనం దాంట్లో తీసుకోవచ్చు, మనకిస్తున్న యాసిడిక్ మినరల్స్ కానీ ఆల్కలైన్ మినరల్స్ కానీ దీనివల్ల మనకి ఎలాంటి హెల్త్, మనకి మన మిషన్ ఎలాగ ఇస్తుంది, యాంటీ ఆక్సిడేషన్ లో మనకి ఏం జరుగుతుంది సార్. మనకి ఇప్పటి వరకు వేధిస్తున్న అతి పెద్ద భూతం, ఫ్యూచర్ లో మనకి చాలా పెద్ద భూతం ఏదైనా వస్తుంది అంటే అది క్యాన్సర్. దాన్ని జయించడానికి, దాన్ని కూడా మనము ఎంతో సులువుగా దాన్ని బయటపడడానికి, ఈవెన్ మనకి యుఎస్ లో చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు సైతం మనకి చెప్పింది ఈ అయోనైజర్ ఆల్కలైన్ మిషన్ ని మనం పెట్టుకోవాలని చెప్పి, ఇంత పెద్ద భూతాన్ని సైతం మనము జయించడానికి మన దగ్గర ఇంత గ్రేట్ ప్రొడక్ట్ ఉండడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే సలహా తీసుకోవాలి, ఎవరి సలహా తీసుకోవాలి అంటే బాగా ఎక్స్పర్ట్ సలహా తీసుకోవాలన్న విషయాన్ని చాలా బాగా చెప్పున్నారు సార్ మీరు. నిజంగా వెరీ గ్రేట్ సార్, వెరీ గ్రేట్ సార్. మనకు అలాగే డిఫరెన్సెస్, ఎన్ని రకాల డిఫరెన్సెస్, ఎన్ని రకాల క్వశ్చన్స్ చెప్పారు సార్ మీరు. సున్నంని యాడ్ చేసుకుంటే అవి ఓన్లీ యాడెడ్ మినరల్సే. అలాగే తుప్పు పట్టేటువంటి మనకి ఆ మిషన్ లో ఉన్న ప్లేట్స్ అండి, ప్లేట్స్ సార్, మరి అందరికీ ఒకసారి సార్ చెప్పిన విషయం చెప్తున్నాను. మెడికల్ గ్రేడ్ టైటానియం ప్లేట్స్, దీని విత్ మన ప్లాటినం కోటెడ్ చక్కగా ఉన్నవే తీసుకోవాలి తప్ప కొంచెం తక్కువగా వస్తుంది, చీప్ సార్. మళ్ళీ చూడండి, మనది హై లెవెల్ అండ్ లో లెవెల్ కాస్ట్ గురించి మాత్రం చూడాలండి. చీప్ అని మనం ఎప్పుడు మాట్లాడామో అక్కడ చీప్ అయిపోతాం సార్. అలాంటి తుప్పు పట్టిన వాటిని మనం తీసుకుంటే వాటర్ మనం లోపల చూడలేమండి, ఎందుకంటే ఈ క్లీనింగ్ జరగదు, డీప్ క్లీనింగ్ జరగదు. అలాంటి టైంలో తుప్పు పట్టిన వాటర్ని మనం తాగితే మనకి ఎన్ని రకాల వ్యాధులు మళ్ళీ మనకి రివర్స్ అవుతాయి అనేది సార్. నిజంగా మీరు ఈ రోజు చెప్పిన క్లాస్ మాత్రం ఫెంటాస్టిక్, ఆసమ్. నాకు కొన్ని వర్డ్స్ కూడా రావట్లేదు సార్. గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. చాలా మంది చాలా ఎంతూజియాస్టిక్ గా చూడండి ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారంటే సార్ నేను ఒక్క విషయం చెప్తానండి. ఆయన అంత ఫ్లోలో చెప్తూ ఉంటే మీరు ఆయన ఫ్లో కట్ చేయడానికి మీరు హ్యాండ్ రైజ్ చేయడం మాత్రం అది ఎన్ని రకాల ఆన్సర్స్ చెప్పారండి ఆయన. మార్కెట్ లో ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్ కి ఈ ఆన్సర్ అండి, ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేసి సార్ మాక్సిమం 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 అందరికి క్లియర్ చేసినంత గ్రేట్ ప్రజెంటేషన్ ఇచ్చారండి. సో ఆల్రెడీ మనకి టైం చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి మరి ఇంకా ఎవ్వరికి కూడా ఈ రోజు మరి ఆప్షన్ లేకుండా, కానీ ఒకే ఒక్క సీనియర్ కి మాత్రం మనం ఈ మాట్లాడే అవకాశం ఇచ్చి, ఎందుకంటే సార్ అందరికీ క్వశ్చన్స్ మీరు వినే ముందు సార్ చెప్తున్న సబ్జెక్ట్ విని మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అది బాగుంటుందండి. ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఫ్లోని కట్ చేయకూడదండి, ఎందుకంటే మనకు అక్కడ నుంచి వచ్చే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయండి. ఓకేనా? ఎనీవే, ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తూ దీని అనుభవాల్ని ఎంజాయ్ చేస్తూ రాబోయే రోజుల్లో దీన్ని రిజల్ట్ చెప్పడానికి మనం ముందుకు వస్తూ ఇలాగా కొంతమంది సీనియర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారండి. సో ఓన్లీ వన్ పర్సన్, నేను ఒక్కరినే పిలుస్తాను. సార్ మణిశంకర్ గారు మీరు జస్ట్ ఒక్కరు మాట్లాడి, మీరావళి సార్ కూడా లైన్ లో ఉన్నారు సార్. మీరావళి సార్ అబ్బాబ్బా రెడీగా ఉన్నారు. ఎస్ సార్, ఎస్ సార్, ప్లీజ్ సార్. ఆల్కలైన్ వాటర్ ఎస్ సార్, రియల్ గా ఎందుకంటే ఇది నేను దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుండి ఈ ఆల్కలైన్ అయోనైజర్ బిజినెస్ లో నెట్వర్క్ ఉన్న ఫ్రెండ్స్ చెప్పింది, కానీ నేనే ఒక 2.5-3.5 లక్షలు పెట్టి కొనలేదు, నేను ఎట్లా మార్కెట్ చేస్తా అనే ఉద్దేశంగా దాన్ని చేయలేకపోయినా. అదే విధంగా ఏంటంటే దీని విలువ తెలుసు, వాస్తవానికి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు, కానీ ఏంటంటే ఎక్స్పెన్సివ్ అన్న దాన్ని మనం కొనలేకపోయినాం. ఇప్పుడు ఏంటంటే మనకు దాని రియాలిటీ తెలిసింది. ఒకటి ఏంటంటే మనం ఆల్రెడీ మన బిజినెస్ లో ఎస్పెషల్ ఏంటంటే ఒక క్యూర్ స్టైల్ ఒక ప్రోడక్ట్ తోటి మనము దాని అద్భుతమైన దాని ఫలితం చూసినాం కాబట్టి ఇప్పుడు మార్కెట్ లో ఈజీ అవుతుంది, మనం నమ్మకానికి ఎక్కువ స్కోప్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మన బిజినెస్ పరంగా కూడా చాలా ఈజీగా ముందుకెళ్ళిపోవచ్చు. మనం ఈ క్యూర్ సెల్ ఎందుకంటే ఆల్రెడీ ఒక మంచి ఇంపాక్ట్ చూపెట్టింది ప్రజలలో. అంటే ఒక న్యూ యంగ్ కంపెనీ వాళ్ళది ఒక మంచి అద్భుతమైన సంజీవని ప్రోడక్ట్ ఉన్నది, వాళ్ళు ఏది తీసుకొచ్చినా మంచిగా తీసుకొస్తారు. అలాగే ఈ ఆల్కలైన్ అయోనైజర్ అంటే మనం ఆల్రెడీ వాళ్ళ మీద ఒక పాజిటివ్ థాట్ వెళ్ళిపోయింది కాబట్టి మనము ఈ ఆల్కలైన్ ఈ అయోనైజర్ డివైస్ బిజినెస్ గురించి చెప్తే ఈజీగా ప్రమోట్ చేయడానికి అవకాశం ఉన్నది. దీనివల్ల ఏంటంటే మనం బిజినెస్ లో కూడా మనం ముందుకు పోవచ్చు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫిడ్ చేసుకోవాలి, ఇంట్లో మనం వాడాలి. ఎందుకంటే నా స్వయంగా అనుభవం చెప్తున్నా, గత 20 రోజుల నుండి ప్రోడక్ట్ ఇది మన అయోనైజర్ వాటర్ తాగుతున్నా. రియల్ గా చాలా హెల్తీగా అనిపిస్తుంది. మా ఇంట్లో కూడా చాలా మందికి, అంటే నాకు కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా బాగుండే, అది తగ్గింది వాస్తవానికి. ఇప్పుడు సారు చెప్తే నాకు ఇప్పుడు అరే నాకు తగ్గింది కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనిపిస్తాను. అదే విధంగా మా ఇంట్లో పిల్లలు కానీ నా భార్య కానీ కొద్దిగా హుషారైనండి, అంటే కొద్దిగా ఆరోగ్యవంతంగా వాళ్ళ కొన్ని యాక్టివిటీస్ పెరిగినాయి అన్నట్టు. అంటే కొద్దిగా బద్ధకం బోర్డు, లేజినెస్, ఇది పాటికి అంటారు కదా, అలాంటిది. అంటే ఈ మార్పులు కనబడుతున్నాయి రియల్ గా. చాలా హ్యాట్సప్ సార్, చాలా చాలా మంచి వండర్ ప్రోడక్ట్. ఎందుకంటే మన లయన్ సార్ గడ సంజీవని ప్రోడక్ట్ అది క్యూర్ సెల్ తీసుకొచ్చిండ్రు. అదే విధంగా మన జల వనరులకు ఒక సమృద్ధి లెక్క మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చిండ్రు. హ్యాట్సప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ సార్. నిజంగా ఈ రోజు మాత్రం సబ్జెక్ట్ చాలా చాలా గ్రేట్ అండి. ఆల్రెడీ మనకు టైం చాలా ఎక్కువైపోయింది, ఎందుకంటే సీనియర్స్ ఉత్సాహానికి, ఎందుకంటే మనం ఇంత గ్రేట్ ప్రొడక్ట్ ని మనం ఆల్రెడీ లైవ్ లో వాడుతూ దీన్ని చెప్పడానికి మాత్రమే కేవలం ఒకరికి మనం ఈరోజు ఛాన్స్ ఇచ్చాము. ఎనీవే సార్, ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరికీ ఈ రోజు మనకి ఆల్రెడీ ఈ సెషన్ అంతా యూట్యూబ్ లో వచ్చిందండి. యూట్యూబ్ లో 1-2 సార్లు వినండి సార్, మీకు ఆల్రెడీ అన్ని ఆన్సర్స్ అందులో దొరుకుతాయండి కదా. నిజంగా అంత గ్రేట్ సబ్జెక్ట్, అంత గ్రేట్ సెషన్ ఇచ్చిన మన వెంకట్ సార్ కండి, వెంకట్ సార్, గోల్డ్ వెంకట్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. వెరీ వెరీ గ్రేట్, గ్రేట్ఫుల్ టు యూ. ఇంత గ్రేట్ సిస్టమ్ ని మనకి అలవర్చిన పొద్దున్నే ఈ రోజు పండగ అండి, ఇంకా రేపు ఎల్లుండి మన పండుగలు ఉన్నాయి కదా. సార్ మీట్లోకి వెళ్ళిపోయాను సార్, సారీ. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ సెషన్ మనం ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నాము. జై హింద్ అండి.